థ్యాంక్ యూ శిరీష మేడం. మనలో ఉన్న అన్ని కళలు మనం ఈ 7 రోజుల్లో ట్రై చేసాం. ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్కి చదువులే కాదు, ఏం తెలుసుకున్నాం? పత్రితాతి ఇచ్చిన కాన్సెప్ట్ ఆటలు, పాటలు, చదువులు, పనులు, ధ్యానం, ఇవన్నీ ఎప్పుడైతే కలిసిందో ఏమైంది? ఎస్. సో మన లైఫ్లో ఇప్పుడు ఈ మైక్ నేను ఒక్క లిటిల్ ఫింగర్తో పట్టుకోగలనా? నా సెకండ్ ఫింగర్తో? వేరే నా లిటిల్ ఫింగర్ థంబ్ ఫింగర్ కల్పిస్తే సెకండ్ ఫింగర్కి, థర్డ్ ఫింగర్కి. సో మనం ఆటల్లో ఎక్సెల్ అవ్వాలన్నా, పాటలు, డ్రాయింగ్, క్రియేటివిటీలో ఎక్సెల్ అవ్వాలన్నా, స్టడీస్లో మనం బాగా ఉండాలన్నా, మన పనులన్నీ బాగా చేసుకోవాలన్నా ఏం యాడ్ చేయాలి? మెడిటేషన్, ద పవర్, అల్టిమేట్ సోర్స్ ఎనర్జీ. సో ఇది మనం తెలుసుకున్నాం. సో నాట్ ఓన్లీ స్టడీస్, అన్ని కళల్లో మనం ముందుండాలి అని. మరి మనతో పాటు మన బాల వికాస్ పిల్లలు ఈరోజు చక్కగా క్లోజింగ్ సెరమనీ ఆద్య చిన్నారి ఆద్య చక్కటి క్లాసికల్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు వస్తుంది. గట్టిగా చప్పట్లతో వెల్కమ్. కూడా బాల వికాస్లో ఒక చైల్డ్గా ఆడుకోవడానికి వచ్చింది మన ధ్యాన మహాయాగ బాల వికాస్లో. బట్ ఈ ఇయర్ ఏకంగా వాలంటీర్ చేసింది కంప్లీట్గా. ఇప్పుడు ఈ క్యాంప్కి నెక్స్ట్ జరగబోయే కొట్టాల ఎల్లుటి నుంచి మళ్ళీ మేము ఇద్దరం అక్కడ ఉంటాం, అలవేలు గారు మేము. సో ఆ క్యాంప్ కూడా వాలంటీర్ చేస్తానని వాళ్ళ ఫాదర్ వచ్చి బెంగళూరు నుంచి దింపి వెళ్ళిపోయారు. నాతో పాటు ఇక్కడ ఉండి కంప్లీట్గా రోజు బ్రెయిన్ జిమ్, మార్నింగ్ యోగా, సూర్య నమస్కారాలు తనే నేర్పించింది. అండ్ తను వేదం కూడా నేర్చుకుంది. సో మనందరి కోసం చక్కటి ఈ మదర్స్ డే రోజు ఇంత అద్భుతమైన పిరమిడ్ ప్రాంగణంలో ఉన్నాము. వేద పఠనం తను చేస్తుంది. ఒకసారి గట్టిగా మనం క్లాప్స్తో షమికాని వెల్కమ్ చేద్దాం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजर्भिर्वाजिनीवती दीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् वेदमनुज्याचार्योऽन्ते वासिनमनुष्यास्ति सत्यं वद ब्रह्मं चरा स्वाध्याय आन्मा प्रमदः आचार्याय प्रियन्दनमाहृत्य प्रजातन्तुं मा प्यवच्छेत्सीः सत्यान्न प्रमदितव्यं धर्मान्न प्रमदितव्यं कुशलान्न प्रमदितव्यं भूत्यैन्न प्रमदितव्यं स्वाध्याय प्रवचनाभ्यान्न प्रमदितव्यं देवपितृकार्याभ्यान्न प्रमदितव्यं मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव यान्यनवद्यानि कर्माणि तानि सेवितव्यानि नो इतराणि ये खेचास्मच्छ्रेयागुंसो ब्राह्मणाः तेषां त्वयासनेन प्रश्वसितव्यं श्रद्धया देयम् अश्रद्धया देयं श्रिया देयं भिया देयं संविदा देयम् अत यदि ते कर्म विचिकित्सा वा वृत्तविचिकित्सा वा स्यात् अताभ्या आख्यातेषु एतत्र ब्राह्मणा सम्मर्षिणः युक्ता आयुक्ताः अलूक्षा धर्मकामा स्युः यथा ते तत्र वर्तेरन् तथा तत्र वर्तेताः ॐ शान्तिः शान्तिः शान्तिः
థ్యాంక్ యూ. నాకైతే ఇంత నోరు తిరగదు కదా, ఎంత చక్కగా చెప్పింది కదా కనకనమని. సో థ్యాంక్ యూ శిరీష. తను మేడం వాళ్ళ మదర్ ఈరోజు మళ్ళీ తను తీసుకెళ్ళడానికి వచ్చారు. ఒకసారి గట్టిగా మేడంకి కూడా క్లాప్ చేద్దాం. సాధారణంగా ఆడపిల్లలు అనగానే అమ్మో ఒక ఏజ్, ముఖ్యంగా టీనేజ్ అండ్ దీనికి ప్యూబర్టీ వచ్చిన తర్వాత సాధారణంగా వదిలిపెట్టరు. బట్ మేడం నేను చూసుకుంటా మేడం మీకు ఎందుకు అనగానే చక్కగా వాళ్ళ ఫాదర్ వచ్చి డ్రాప్ చేసి వెళ్ళారు. ఈరోజు మేడం మళ్ళీ బెంగళూరు తీసుకెళ్ళి మళ్ళీ ఎల్లుండే వెంటనే తను కొట్టాల జాతవనం కూడా అక్కడ 9 days క్యాంప్ చేస్తున్నాం మనలాగే ఇలానే మళ్ళీ పిల్లలందరితో. సో 9 days క్యాంప్ కూడా తను వస్తుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం షమికాకి. అండ్ ఎస్, చాలామంది పిల్లలు క్యూ ఉన్నారు. ఐఎమ్ వెరీ సారీ నాన్న, మనకు లైవ్ వెళ్తుంది అండ్ మీలోనే చాలామంది పేరెంట్స్ మధ్యాహ్నం లంచ్ తర్వాత వెళ్ళిపోవాలన్నారు. మరి మనం ఇన్ని ఫెసిలిటీస్ పొందాము. రోజు ఏసీలో మనం క్లాసెస్ చేసుకున్నాం. 1 day ఒకటే మనకి పవర్ కట్ ఉంది. సో ఇంత అద్భుతమైన ఫెసిలిటీసు, చక్కటి సాత్వికాహారము, విశాలమైన పిరమిడ్లో ధ్యానము, ఆ బయటంతా యోగా చేసుకున్నాము, ఆ డయాస్ దగ్గర అంతా ఓపెన్ గ్రౌండ్లో ఆడుకున్నాము, వెనకనే ఫారెస్ట్ వెళ్ళాము, క్లే హలో హాయ్ మాట్లాడే వాళ్ళు ఇక్కడికి వచ్చి మిగతాదంతా కంప్లీట్ చేస్తారా? చెయ్యవా? మరి అయితే సైలెంట్కి వచ్చా. సో చక్కగా మనం ట్రెక్కింగ్కి కానీ మట్టితో ఎంతమంది మనం మట్టి ముట్టుకుంటున్నాం ఫ్లాట్స్లో కానీ ఇండివిజువల్ హౌస్లో. క్లే ఎవరికి దొరికింది అసలు క్లే ఐడాల్స్ చేయడానికి? ఇంటికి తీసుకెళ్తామని అడుగుతున్నారు పిల్లలు. ఇది తీసుకెళ్ళిపోవచ్చా కవర్లో అని. ఒక అమ్మాయి ట్రాక్టర్ తెచ్చుకుంటుందంట, మొత్తం పట్టుకెళ్ళిపోతుందంట. కవర్లో అయితే సరిపోదు మేడం, నాకు చాలా బొమ్మలు చేయాలని. సో ఎంత హ్యాపీగా పిల్లలు కానీ పేరెంట్స్ కానీ మనం లక్ష్మణ్ అండ్ గోపి, సుధీర్ రెడ్డి సార్ వాళ్ళు ఇలా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా మనకి సుధీర్ రెడ్డి గారిని ఇచ్చారు బాల వికాస్కి. సార్ ఇలా కావాలంటే ఏదైనా తెప్పించేద్దాం అమ్మ, ఏదైనా తెప్పించేద్దాం పిల్లలు ఆనందంగా ఉండాలని. సార్ మార్నింగ్ వస్తే నైట్ వరకు సార్ ఓకే సార్ వీఆర్ హ్యాపీ అంతా బాగానే అయింది అంటే కానీ వారు ఈ క్యాంపస్ నుంచి వెళ్ళలేదు. ఒకసారి గట్టిగా మనం సుధీర్ రెడ్డి సార్కి మనం చప్పట్లు కొట్టాలి. అలాగే క్లే అనగానే వాళ్ళు 1 ట్రాక్టర్ కాదు 2 ట్రాక్టర్లు తీసుకొస్తామని చెప్పి చక్క తెచ్చి రోజు వాటర్ పెట్టి దాన్ని క్లే లాగా మనకి మంచిగా బంకమట్టిగా తయారవడానికి లక్ష్మణ్ గారు అండ్ గోపి గారు అండ్ టీం వారందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. నేను ఒక్కదాన్ని మనకి ఇక్కడ కనిపిస్తున్నా, ఒక పర్సన్ నిలబడాలి చేయడానికి. సో నా ధైర్యం ఏంటి తెలుసా? నేను నిలబడతా, యూనివర్స్ నేను ఎలా పిల్లలకి చేయాలనుకున్నానో ఆ మనసున్న మదర్ హార్ట్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కలిసిపోతారని నేను ఇంటెన్షన్ రిలీజ్ చేస్తా. మేనిఫెస్ట్ అయిందా లేదా? ఎంత అద్భుతంగా అయింది. అన్ని యాక్టివిటీస్ స్టార్ గేజింగ్ చేశాము, భూమిక థియేటర్ వాళ్ళు వచ్చారు, ఆర్గానిక్ ఫ్రూట్స్ వాళ్ళ ఖర్చుతో వాళ్ళు పట్టుకొని, అహింసా ఫౌండేషన్ వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. ప్రతి ఒక్కటి మేడం వాళ్ళు కేకులు, బర్త్డేలు, వాట్ నాట్, రోజుకి 2 బర్త్డేలు చేసుకున్నాం. ఈవేళ కూడా మన భవదీప్ రెడ్డి అనంతపురం నుంచి రెడ్డి బర్త్డేతో వచ్చాడు. చిన్నోడు వాడు మన క్యాంప్లో, అదిగో నించున్నాడు కూడా అక్కడ. గట్టిగా చప్పట్లు కదా. అసలు ఈ వీడికైతే వీడు వాడు అనకూడదు, ఎంత గ్రేట్ సోలో. అసలు మార్నింగ్ లేచి మెడిటేషన్కి, యోగాకి, ట్రెక్కింగ్కి వారి అమ్మమ్మ హాయిగా రూమ్లో ఉండేవాళ్ళు, ఆవిడ కూడా బెంగలేదు. మనోళ్ళే ఎవరో ఒకరిని వాడే పట్టుకొని వెళ్ళిపోవడము. నిన్న ట్రెక్కింగ్లో మొత్తం నడిచాడు అప్ అండ్ డౌన్. అసలు ఎంత బాగా అంటే పిల్లలందరూ చాలా వాళ్ళు మార్నింగ్ లేచిపోయి ఇంకా 4:20కి నా రూమ్ డోర్ ఎంతమంది నాకు ఈరోజు మాత్రం నేనే లేపానా లేదా అందరినీ? నిన్న సెలబ్రేషన్, అందరూ ఈరోజు వెళ్ళిపోతారని ఏడుపులు, కౌన్సిలింగ్లు, ఒకరికొకరు నైట్ పార్టీలు. సో ఒక పెద్ద కుటుంబంలాగా అయిపోయి ఇంత అద్భుతంగా చేసుకున్నాము. మరి ఇంత చక్కటి దానికి మనకు సహకరించారు. ఫస్ట్ ఈ క్యాంపు అవ్వడానికి కారణము మధుమోహన్ గారు అండ్ టీం. ఎవరైతే ఇక్కడ మన కైలాష్పూర్లో డిఫరెంట్ విభాగాలు ఉన్నాయి, ఈ ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ చేయించేవారు ఖచ్చితంగా ఈసారి చేయాలని అసలు మన ధ్యాన మహాయాగం టైంలోనే అకామిడేషన్ వచ్చింది. మీరు ఇక్కడ మామూలు బాల వికాస్ కాదు, సమ్మర్ క్యాంప్ జాతవనమేనా, ఇక్కడ కూడా చేయాలని ఫస్ట్ సీడ్ ఆయన వేశారు. మారం గారు అడిగారు, నేను భయపడ్డాను నిజం చెప్పాలంటే. అసలు ఇక్కడ ఎండలు ఇంత దూరం డిస్టెన్స్ కదా, నేనే ఉండలేను, ఎండ తట్టుకోలేను, ఎట్లా అవుతుంది అని చెప్పి వద్దు అనుకున్నాను. మళ్ళీ మారం సార్ ఇంట్రెస్ట్గా నేను వద్దు అనుకున్నాక ఆయనకు ఆగలేక, అలాగని ఫోన్ చేయలేక
ప్రేమ్నాథ్ సార్తో కాల్ చేయించారు మళ్ళీ. లేదు మీ ఇద్దరు కలిపి అమెరికా వెళ్ళారు, ఫ్రెండ్షిప్ ఉంది కదా చేస్తే బాగుంటుందని. ప్రేమ్నాథ్ సార్ మళ్ళీ కాల్ చేయడం. అయినా నేను కొంచెం ఎండలు పిల్లలు ఎంతవరకు తట్టుకుంటారని భయపడితే విజయభాస్కర్ రెడ్డి గారు ఎప్పుడైతే మన వశిష్ఠ గౌతమి ధ్యానయజ్ఞం అవుతున్న దగ్గర ఓయ్ చెయ్యాలంతే, ఒకటి 2 మాటలే అన్నారు. ఏం కావాలో అడుగంటే నేను అన్నీ మీరు పెయిడ్ అకామిడేషన్ అంటారు, చాలా మందికి రావాలనిపిస్తుంది, ఎఫోర్డ్ చేయగలిగే వాళ్ళు కొందరే ఉంటారు ఎట్లా అన్నప్పుడు 500 రూపీస్ మన డార్మెటరీలో బెడ్ మనకి ఇవ్వాల్సింది 350 రూపీస్ మనకి ఇచ్చారు ఏసీ బెడ్. అలాగే 400 రూపీస్ నాన్ ఏసీ బెడ్ని కేవలం 250. అంటే ఇంత పెద్ద క్యాంపస్ అంత ప్రాంగణాన్ని మెయింటైన్ చేయాలి అంటే దానికి ఎంతో కొంత డబ్బులు అవసరం. సో వారు సహృదయంతో కొన్ని షెడ్లు టెంట్లు ఇస్తానన్నా మనము ఒక ఆర్గనైజర్గా దాన్ని తెలుసుకోవాలి. ప్రతిదానికి ఖర్చు, అంతా ధనం మూలం ఇదం జగత్. మనీ కూడా ఒక గ్రేట్ ఎనర్జీ, అది ఉండాలి ఏది నడవాలన్నా. సో చక్కగా వారు వెంటనే లేదు ఏదైనా మనం చేద్దామని బ్రేక్ఫాస్ట్ ఇలా పే చేయాలంటే ఒకటి పూరి అంటారు, ఒకటి ఇడ్లీ అంటారు, పిల్లలు పేరెంట్స్కి బర్డెన్ అవుతుందంటే మొత్తం బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది, 5 స్టార్ ఫుడ్ తిన్నాం మనం. రోజు 2 వెరైటీలు, 2 చట్నీలు, అవునా, టీ, గ్రీన్ టీ, స్నాక్స్, ప్రోటీన్తో. మీకు పైగా ఎవరైనా స్పాన్సర్ అంటే ఏ ఉప్మానో ఏదో పెట్టాలంటారు, ఆయన నీకు మెనూ ఏం కావాలో రాసి ఇచ్చేసేయి అన్నారు అంతే. ఫస్ట్ డేనే ఆ 18th రోజు ఆయన ఒప్పుకున్న రోజే నాకు మెనూ కావాలి, డే వైజ్ నువ్వేం పెట్టాలి నువ్వే డిజైన్ చేసి ఇచ్చే, హోమ్ సైన్స్ కదా అంటే నేను మనకు ఎక్కువ ఇబ్బంది రాకుండా ఒక 2-3 రోజులు ఫ్రూట్స్, జస్ట్ అలసందులు ఇట్లా అంతా బాగుందా లేదా. ఈవినింగ్ స్నాక్ ఎవ్రీడే పిల్లలు మంచిగా గట్టిగా చెప్పట్లు ఫుడ్ తిన్నాము మనము. అండ్ లంచ్ డిన్నర్ ఎలా ఉంది, పప్పు, పాపడ్స్, వడియాలు, పులిహోర, స్వీట్, 2-3 టైమ్స్ స్వీట్ తిన్నాము. ఎంత టేస్టీగా శుద్ధ సాత్వికాహారము, ధ్యానులు, శాకాహారులు చేతి వంట మనం తిన్నాం పిరమిడ్ ప్రాంగణంలో. గట్టిగా మన అన్నపూర్ణ కిచెన్కి ఒకసారి, అన్నపూర్ణ మేడం, దామోదర్ సార్ అండ్ కిచెన్లో హెల్ప్ చేసిన ప్రతి ఒక్క పేరెంట్కి అందరికీ మనం ఒకసారి గట్టిగా చెప్పట్లు, గట్టిగా మన గ్రాటిట్యూడ్ తెలిపినప్పుడు మరింత మన దగ్గరికి విశ్వం నుంచి వస్తుంది. ఎస్. సో చంద్ర మేడం కిచెన్లో నేను టక్కన వెళ్ళిపోయి మనదంతా స్ట్రైట్ ఫార్వర్డ్ కదా, ఎలా ఇది తగ్గింది అది తగ్గింది, అయిపోతాయి మేడం అయిపోతాయని మనం ఒకేసారి వెళ్ళిన వేడిగా పెట్టాలి అని అప్పటికప్పుడు సెట్ దోశ, అప్పటికప్పుడు పూరి వేడిగా తిన్నామా లేదా. ఒకసారి ఆ కిచెన్ మేడం పేరు ఉమ్మగారా, మేడంకి చంద్ర మేడంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మోహన్ రెడ్డి గారు అక్కడ సర్వ్ చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ డైనింగ్లో చిన్నారులు, నాన్న మనం మైండ్ఫుల్ ఈటింగ్ చేద్దాము, ఎవరు మాట్లాడకూడదు, ఫుడ్ ఆ పండించిన వాళ్ళ పట్ల, విశ్వం పట్ల, ప్రకృతి పట్ల, వండిన వారి పట్ల, మనకి ప్లేట్లో సర్వ్ చేసిన వారి పట్ల అన్ని కృతజ్ఞత చెప్తూ హాయిగా తినాలి అంటే వాలంటీర్ చేస్తాము అని వచ్చారు. ఏం చేశారు, మొత్తం అన్నపూర్ణేశ్వర్లో ఒక సైలెన్స్ వాతావరణం. ఆయన మనకి అక్కడ సుబ్రహ్మణ్యం సార్, నేను జాయిన్ అయ్యి ఒక 20 ఏళ్ళ పైన అవుతుందమ్మా, ఇంత ప్రశాంతంగా భోజనం ఇంతమంది ఉండి, అది పిల్లలు ఉండి ఇప్పుడే మేము చూస్తున్నాను హాయిగా గురువుగారి సంగీతం వినబడుతుందని. ఆ పిల్లలందరూ నేను కూడా ఏదైనా ఆర్గనైజర్గా మాట్లాడినా మీరే మాట్లాడేస్తున్నారు మేడం. సో వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే నిన్న 2-3 పేరెంట్స్ అందరూ ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు ఫస్ట్ నన్ను తిట్టుకున్నాము చెప్పారు, అది కూడా జెన్యూన్గా, ఏంటి ఇవిడ ఎప్పుడు సైలెన్స్ అని. కానీ మేడం ఇప్పుడు నేను నా పక్కన ఎవరైనా మాట్లాడితే కూడా నాకు నచ్చట్లేదు, ఫుడ్ తిన్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తే కూడా నచ్చట్లేదు, నడుస్తుంటే కూడా మైండ్ఫుల్ వాకింగ్ ఆ స్థితిలోకి నేను వెళ్ళాను, నా చైల్డ్ కూడా అలా అయ్యారు అని చెప్పి నన్ను ఎంతోమంది పిల్లలు ఫుడ్ టేస్టీగా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది, ఇదే పప్పు ఇంట్లో కూడా తింటాము బట్ ఇక్కడ టేస్టీగా ఎందుకు సైలెన్స్ ఆస్వాదిస్తున్నారు, కృతజ్ఞత ఉంది. వెంటనే ఆ ఫుడ్ ఎనర్జీ మారిపోయింది. చూసాం కదా మనం పవర్ ఆఫ్ వర్డ్స్లో రైస్కి ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఏమవుతుంది ఏంటన్నది. సో అట్లా మన ఫుడ్ అంతా చాలా టేస్టీగా అయిపోయింది అందరికీ. సో మరి ఇంతమంది ఇన్ని విభాగాలు మనకి ఇంకా కూడా చిన్న ప్రతి చిన్నదానికి ఏది కావాలన్నా మనం మట్టి బొమ్మలు అన్నాం, అట్ట ముక్కలు కావాలి అంటే సర్వేష్ గారు ఎన్ని ఉన్నాయో అన్నీ మన రమాదేవి మేడం అడిగిన వెంటనే ఇస్తారు. మేడం వాళ్ళ పిల్లలు వస్తున్నారు, ఎవరైనా స్నాక్స్ అడుగుతారు, ఇంకేదైనా అడుగుతారు, ఏం కావాలి మేడం అంటే మేడం పాత అట్టలు ఉంటే తెచ్చేస్తారా అని వారు మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్ళి అవన్నీ. అంటే ఇక్కడ ఎందుకు ఇన్ని చెప్తున్నానంటే ప్రతి ఒక్కరిలోని ఆ కంపాషనేట్ హార్ట్, అందరిలోని ఆ మాతృ హృదయం,
పిల్లలకి బాగా చేయాలి, వాళ్ళందరూ రేపు భవితంతా ఈ పిల్లలే, వారు కరెక్ట్గా ఉంటే. నన్ను ఇన్స్పైర్ చేసింది కూడా ఈ బాల్ వికాస్. ఎన్ని ఇయర్స్ కంటిన్యూస్గా ఇంతమంది పిల్లలతో వర్క్ చేయడానికి నేనేం అంత సహనమూర్తిని కాదు, చాలా నేర్చుకుంటున్నాను పిల్లల దగ్గర. కానీ నన్ను ఇన్స్పైర్ చేసిన కొటేషన్ ఏంటి అంటే, పత్రికారు ఎప్పుడు చెప్పేవాళ్ళు 4 yearsకే కృష్ణుడు ధ్యానం నేర్చుకున్నాడు, హనుమంతుడు 2 సంవత్సరాలకే ధ్యానం, మన పిల్లలు ఎవరు తక్కువ కాదని. ముఖ్యంగా దలైలామా, ఇఫ్ ఎవ్రీ 8-year-old child taught meditation, we can eliminate violence from this world in 1 generation అన్నారు ఆయన. ప్రతి 8 సంవత్సరాల పిల్లవాడు ధ్యానం చేస్తే ఒక్క తరంలోనే హింసని ప్రపంచాన్ని నుంచి పారద్రోలవచ్చు అని చెప్పారు, పోతుంది అని. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా. మరి ఈ చిన్నారులందరే మన భవిత. ఎంత చక్కగా మనమే చూసాం కదా. ఫస్ట్ బోర్ అనుకున్నాము, ఇట్లా అనుకున్నాము, ఇప్పుడు వారం రోజులు వెళ్ళాలనిపించట్లేదు. ఇంకా ఇంత చక్కగా ఆర్ట్ క్రాఫ్ట్ ఇన్ని ఉంటాయా. నిన్న ఒక అమ్మాయి ఎక్స్పీరియన్స్, అవన్నీ మనకి పేరెంట్స్ గ్రూప్లో పెడతాము. పిఎంసి, థ్యాంక్స్ టు పిఎంసి, గట్టిగా మనం చప్పట్లు కొడదాం. వచ్చి తను మార్నింగ్ టు ఈవినింగ్ మనకు రికార్డ్ చేసి ఈ పిల్లల అనుభవాలన్నీ రేపు ప్రపంచానికి వెళ్ళబోతున్నాయి. వాళ్ళు ఏం నేర్చుకున్నారేంటి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవ్వబోతుంది పేరెంట్స్కి. సో ఇంకా నేను ఎవరినైనా సెక్యూరిటీ గార్డ్ కానీ, మేడం పిల్లల మ్యాట్ ఇక్కడ మర్చిపోయారు, ఇది కానీ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయారు మనకి చక్కగా. మన ఇంకా పిరమిడ్, మహేశ్వర మహాపిరమిడ్ సెక్యూరిటీ గార్డ్ అయితే ఆ స్టార్ గేజింగ్ చేసినప్పుడు లైట్లు ఆన్ చేయమని ఆఫ్ చేయమని చేస్తే ఎంత ప్రేమ. నెక్స్ట్ డే మనం పిరమిడ్లో మెడిటేషన్ అయిపోయే వరకు సైలెంట్గా ఉండేవాడు. చివరికి వస్తారు, మేడం మీరు ఫోటోలు తీయాలి కావాలా, లైట్లు ఆన్ చేసేనా. అందరూ అసలు వాళ్ళకి వాళ్ళే వాలంటీర్స్ అయిపోయారు, డ్యూటీగా కాకుండా. ఆ సెక్యూరిటీ సిస్టమ్ వాళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. ఏ పిల్లాడు గేటు దగ్గరికి వెళ్ళినా కూడా పిల్లలు వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళే చక్కగా వాళ్ళు వెనక్కి పంపించడం కానీ ఇవన్నీ కూడా. సో ఇక్కడ గ్రౌండ్ స్టాఫ్ క్లీనింగ్ కానీ చక్కగా ఇంతమంది పిల్లలు, ముందు మన పిల్లలందరూ డిసిప్లిన్గా ఉన్నారు. అయినా ర్యాపర్స్ కానీ ఏదన్నా కానీ ఎవరైనా ఎక్కడైనా పడేసినా, కిచెన్ దగ్గర ఫుడ్ అంతా కొంచెం కింద చిన్నపిల్లలు ఉన్నారు పడేసినా ప్రేమగా చేశారా లేదా. ఎంతో ప్రేమతో వాళ్ళన్నీ ఆ క్లీనింగ్ కానీ ఇది కానీ. వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. డ్యూటీగా చేయడం వేరు, ఇష్టంగా ప్రేమగా చేయడం వేరు. 2 రోజులు అఫ్కోర్స్ మనం ఏసీతో ఇబ్బంది పడ్డాం, కానీ ఆశ్రమ జీవితంలో అన్ని అనుభవాలే, అవునా కాదా. పత్రికారితో ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద బండి ఉంటే లేడీస్ అకామిడేషన్, ఇంకొక పెద్ద బండి ఉంటే జెంట్స్ అకామిడేషన్. అటువైపు వాటర్ పారుతా ఉంటే అక్కడ మా బాత్రూమ్, ఇటువైపు వాటర్ పారుతుంటే ఇల్లు. అలానే మరి ఎండల్లో చలికాలంలో రకరకాల అలవాటు చేశారు. సో మరి మీరు మిస్ అయిపోయారు కదా గురువు గారిని. అందుకనే నేచరు మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. మీరు ఎలా మిస్ అయిపోతే ఎలాగా అన్నీ ఉండాలని 2 days మనకి పరీక్ష. మనకి క్యాంపు ముఖ్యమా ఫెసిలిటీస్ ముఖ్యమా అని 2 రోజులు పరీక్ష జరిగింది. కానీ ఈ పరీక్షలో అందరూ పాస్ అయ్యారు. ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. చాలామంది అయితే అసలు ఒకరిద్దరు ఏదో నన్ను బెదిరించారు, వెళ్ళిపోతాం మేడం, క్యాంప్ చూస్తే ఉండాలనిపిస్తుంది, నైట్ అయితే ఇదని. బట్ అందరూ కూడా చివరికి కొంతమంది పేరెంట్స్ అయితే ఏమోనమ్మా మా బాబు ఎంజాయ్ చేస్తుంటే నాకు పెద్దగా అనిపించట్లేదు అకామిడేషన్ గురించి అని కారిడార్లో కూడా పడుకున్నారు. కొందరు పేరెంట్స్ అయితే వాలంటీర్ చేస్తూ కారిడార్లో పడుకొని నిద్ర పెద్ద విషయంగా అనుకోకుండా ఉదయాన్నే లేచి. ఒకసారి ద్వారకా నివాస్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఏసీ గురించి మనం పక్కన పెడితే ఫెసిలిటీ అంటూ ఉండడం వల్లే ఎవరి బెడ్ మీద వాళ్ళు హాయిగా ఎంజాయ్ చేసామా లేదా. పిల్లలైతే ఇంకా బంకర్ బెడ్స్ని వాళ్ళు ఆటలకి ఇల్లు, నా ఇంట్లోకి వెళ్ళిపోతున్న పార్టీ కట్టెన్ లాగడం, మా ఇంటికి గెస్ట్లు వచ్చారని చెప్పారు వాళ్ళు. సో అన్ని రకాలుగా వాళ్ళు చక్కగా యూజ్ చేశారు. టాయిలెట్స్ కానీ అన్నీ కానీ నీట్గా ఉన్నాయా లేదా మీరే చెప్పాలి. టాయిలెట్స్ ఎంత చక్కగా నీట్గా ఎనీ టైం. వేరే క్యాంప్ అవుతుంటే కూడా ఇది జస్ట్ లీవ్ అబౌట్ ద ఏసీ, అంతలాగా ఫెసిలిటీ. ఇంకా సంతోష్ వాడి సహనానికి అతనికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన క్యాంపు వాళ్ళు పీకేసి, ఆ క్యాంపు వాళ్ళు లిటరల్గా ఎత్తి పట్టుకొని మనం తెచ్చుకునేవాళ్ళు, మళ్ళీ ఎత్తుకొని వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. అంతే సహనంగా. ఆ అబ్బాయి లేకపోతే నాకు తెలిసి నేను 2వ రోజే వెళ్ళిపోయేదాన్నేమో. మేడం చేసేద్దాం మేడం, మేడం అయిపోద్ది మేడం, అరగంటలో అయిపోద్ది మేడం. ప్రతిసారి సహనంగా. సంతోష్కి ఒకసారి ఎంతైనా చప్పట్లు కొట్టాలి. నాయన ఇది వచ్చిందా రాలేదా అంటే ఇప్పుడు కూడా ఆ లిస్ట్ ఫైనల్ చేస్తున్నారు పేమెంట్లది ఇది కూడా. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ మీరు అబ్జర్వ్ చేస్తే డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక ఉద్యోగంలా చేయరు, సేవగా ఈ సంస్థకి ఇది నాది అనుకొని చేస్తేనే మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఇన్ని కూడా వచ్చింది. ఎస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చాము, ఎందుకంటే కరెక్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సేమ్ టైం ఎంత 90% పొందాము, ఒక 10% చిన్న ఇబ్బంది పడ్డాం.
సో ఆ 90% మనం పొందిన దాని పట్ల ఎప్పుడు మనం కృతజ్ఞత ఉండాలి. గట్టిగా మనం చప్పట్లు కొడదాం. అలాగే నీరజ మేడం ఇలా ఏదన్నా ఉంటే బాగుంటుంది. పిల్లలు మంచిగా తినాలి, స్వీట్ తినాలి, లడ్డులు కూడా తినాలి అన్నీ చెప్పని ఆవిడ. సో ఇక్కడ అందరూ వాళ్ళ తల్లి హృదయంతో యాడ్ అయిపోయారు. వారందరికీ ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొట్టి ఈ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణం వన్ ఆఫ్ ద ట్రస్టీ అయిన రాంబాబు గారు, పిఎంసి డైరెక్టర్, అలాగే మహేశ్వర శక్తి స్థలాన్ని ముఖ్యంగా ఆయన ఇంపార్టెంట్గా తీసుకున్నారు. వారిని నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. దామోదర్ రెడ్డి గారు ఎంతో చక్కగా కిచెన్ దగ్గర నో పులుపు, నో చింతపండు అంటూ రైట్ ఫుడ్ ఎలా తినాలి అన్న దాంతో వారు. అలాగే అన్నపూర్ణమ్మ ఎంత చైర్స్ వేయాలి ప్లీజ్, కొన్ని చైర్స్ ప్లీజ్, వాలంటీర్స్ అన్నీ ఒకలాంటివేనమ్మా, అవన్నీ ఉన్నాయా ఎల్లవి? ఓకే. అలాగే అన్నపూర్ణమ్మ చిరునవ్వుతో, అన్నపూర్ణమ్మ ఎంతమందికి నచ్చారు? మంచిగా కర్రీ దగ్గరుండి కర్రీ అందరికీ వడ్డించారా? మేడంని రమాదేవి మేడం ఆల్ ద డేస్ చక్కగా వారికి 2 విల్లాలు ఉన్నాయి, హాయిగా అందులోంచి రావచ్చు. కానీ అయాన్ అందరితోటి ఉండాలి, అందరితోటి ఎంజాయ్ చేయాలని ఏసీ ఉన్నా లేకపోయినా అన్నిటికీ నిబద్ధతతో వచ్చి ఒక రకంగా ఈ క్యాంప్కి ఒక పెద్ద అమ్మలా ఉన్నారు రమాదేవి మేడం. అయితే అసలు చాలా ఇన్స్పైర్ చేశారు. ఇక్కడ అందరినీ కూడా ఏమున్నా అమ్మతో మాట్లాడేటట్టుగా అందరినీ చక్కగా ఎక్కడ వాళ్ళని ప్రతి ఒక్కరిని కూల్ చేస్తూ చెప్తూ సంస్థ ఎలా నడుస్తుందనేది చెప్తూ అద్భుతంగా ఆవిడ. ఒకసారి రమాదేవి మేడం కూడా రావాలి. అండ్ మనకి ఎప్పుడు సుధీర్ రెడ్డి సార్ యు ఆర్ అవర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. గట్టిగా చెప్పట్లు సుధీర్ రెడ్డి సార్కి. తాతయ్య కదా అందరికీ, నాకు ఫాదర్. అమ్మా మహేశ్వరి ఏం మర్యాదమ్మా, నేనున్నాను, మీకేం కావాలమ్మా అంటూ ప్రతి ఒక్కటి ఆయన అందరినీ అడిగి మాట్లాడతా ఏం కావాలన్నా చేసి. సుధీర్ రెడ్డి సార్ మన విజయభాస్కర్ రెడ్డి గారు బ్రదర్, మనకు 24 hours నేను అవైలబుల్గా ఉన్నానమ్మా, ఎనీ టైం కాల్ అని చెప్పారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే సాంబశివరావు గారికి ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. సార్ ఈరోజు 9:30కే క్లాసు, కమ్ ఓకేనమ్మా లైట్. సార్ మా పిల్లలు ఏదో బ్యాగ్ మర్చిపోయారు, ఓకే అమ్మా మళ్ళీ తెద్దాం. ఇలా ఆయన లంచ్ దగ్గర కూర్చుంటే సార్ మాకు మళ్ళీ ఇమ్మీడియట్గా స్పీకర్ వచ్చేస్తారు, ఆన్లో ఉంచండి ఎనీ టైం. ఈ పార్వతీ పిరమిడ్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వన్ డే మనందరికీ ఆశ్రమ జీవితం గుర్తు చేసింది. పవర్ అనేది మన చేతుల్లో లేదు, నేచర్ దీంట్లో. ఒక్కరోజు ఆ రోజు కూడా మనం విండోస్ తీసి హాయిగా మనకు తర్వాత టేబుల్ ఫ్యాన్స్ పెట్టారు, చక్కగా చేసుకున్నాం. సో సాంబశివరావు సార్కి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. డే అండ్ నైట్ ఆయనకి నిద్ర లేకపోయినా ఇక్కడ మనకి ఏ ఫెసిలిటీ కావాలన్నా ఇమ్మీడియట్గా బాత్రూమ్స్ క్లీనింగ్ కానీ అన్నీ కూడా వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సో లక్ష్మీ మేడం సిటీకి వెళ్ళారనుకుంటా. సో అలాగే మనకి లక్ష్మీ మేడము ఆధ్యాత్మిక వ్యవసాయం ఇట్లా చేస్తాము అంటే మేడం చూస్తారు ఎప్పుడు పిరమిడ్ ఎనర్జీ ఎక్స్పెరిమెంట్. మామూలుగా అయితే క్యాంప్లో రోజు వెళ్ళి మళ్ళీ మనం అక్కడ మెడిటేట్ చేసి సీడ్స్ వేసిన తర్వాత వాటర్ వేస్తాం. బట్ మన జనాభా పెద్దది కదా, అక్కడికి వెళ్ళి అవన్నీ మీరే తొక్కేసి ఆ పంట వచ్చేలాగా మొలకలు ఇదవుతుందని మీరు కావాలంటే వెళ్ళేలోగా వాచ్ చేయొచ్చు. ఈసరికి అక్కడ మొలకలు వచ్చే ఉంటాయి, అక్కడికి వెళ్ళి వాచ్ చేయొచ్చు. అండ్ గోపి, లక్ష్మణ్, గ్రౌండ్ స్టాఫ్ అందరికీ కూడా ఒకసారి మనం గట్టిగా, నిన్న ఎవరు తీసుకెళ్ళారు ట్రెక్కింగ్కి మనల్ని? గోపి అన్నేనా అంకులా? అన్న అంటే గోపి, వెరీ గుడ్. సో గోపి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా ఓపిక్గా తీసుకెళ్ళి అక్కడ అన్ని చూయించి మళ్ళీ నెమ్మదిగా చక్కగా జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఎస్, వితౌట్ ఎనీ డిలే. రాంబాబు సార్, అమ్మా ఈ ఇయర్ ఇంకా క్యాంప్ పూర్తి అవ్వలేదు, 2వ రోజే. చిన్నవి ఏమైనా చెప్తే నెక్స్ట్ ఇయర్ నేను ఉంటానమ్మా స్వయంగా, అద్భుతంగా చేసుకుందాం. ఇప్పుడు కూడా అద్భుతంగా అవుతుంది మళ్ళీ అని వారు మనకి అప్పుడే నెక్స్ట్ ఇయర్ కూడా బర్త్ రిజర్వ్ చేశారు. రాంబాబు సార్ మనకి భూమి థియేటర్ నిన్న స్టోరీ ఎంతమందికి నచ్చింది? ఎంత ఆడుకున్నాము, ఎంజాయ్ చేసాము అసలు. ఆ భూమిక థియేటర్ది మనం ఫ్రీ క్యాంప్లో అలాంటివి మనం పెట్టుకోగలిగాము అంటే నేను స్పాన్సర్ చేస్తాను అని రాంబాబు సార్ వెంటనే టోటల్ అమౌంట్ని సార్ అంకుల్ చిన్న పార్ట్ ఆఫ్ దట్ మీరు చేయండి అంటే టోటల్ ఇస్తాను అని చెప్పి మనకు మొత్తము ఆ ఈవెంట్ని స్పాన్సర్ చేశారు. ఒకసారి వారికి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే స్టార్ గేజింగ్, డబ్బులు లేవు, అందరినీ మాట్లాడేశాను నేను ఫస్ట్, ఎందుకు విశ్వం ఇస్తుంది అని నాకు తెలుసు కనుక. మన డాలస్ నరేష్ ఆ ర్యాలీలు ఇలా నడుస్తుంటే బ్రో ఏంటక్క ఆలోచిస్తున్నా అన్నారు. మనం ఊరుకోం కదా స్టార్ గేజింగ్ ఇవన్నీ అంటే, ఏం కావాలి చెప్పక్క చేద్దామని నరేష్, అలాగే ఆద్య వాళ్ళ మదరు
మేడం గారు మనకందరికీ చక్కగా స్టార్ గేజింగ్కి స్పాన్సర్ చేస్తారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు చేద్దాం. అండ్ మెటీరియల్ చాలామంది తెచ్చుకుంటారు, కానీ స్టిల్ ఏదన్నా ఈ క్యాంపు ఆ క్యాంపుకి ఉంటుంది అవసరం అనగానే జర్మనీ నుంచి రామ్ గజ్జల గారు, అక్క మీరు అడగాలంతే, రిక్వెస్ట్ చేయకూడదు. యు ఆర్ డూయింగ్ టన్స్ ఆఫ్ వర్క్, మేమేమీ కాదు, మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పి మెటీరియల్ స్పాన్సర్ అవన్నీ కూడా రామ్ గజ్జల అండ్ మధు గజ్జల చిన్నారి భూమి పేరుతో మనకు అది స్పాన్సర్ చేశారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. బికాస్ మనకు లెంత్ అయినా వీ షుడ్ నో ఈ క్యాంప్ వెనకాతల మహేశ్వరి నిలబడింది అంటే దాని వెనకాతల ఇంతమంది సహృదయమైన మాస్టర్స్ ఉన్నారు కాబట్టి నేను ఈ క్యాంప్ చేయగలిగాను. వారందరికీ ఒకసారి మై హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్. అలాగే పిఎంసి 2 రోజుల ఈ ఈవెంట్ని ఈ ప్రపంచం పిల్లల అనుభవాలు వినాలి అంటే వెంటనే చాలా బిజీగా ఉన్నాయి మన కెమెరాస్ అవన్నీ, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అయితే లేదు అని చెప్పి మనకి 2 days అలాట్ చేసి కెమెరామెన్ పంపించారు. ఒకసారి పిఎంసికి మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పత్రిగారి కోరిక ప్రతిక్షణం సత్యదర్శనం మన యూట్యూబ్లో అన్నిట్లో మనం దాన్ని చూసి ఎంతో జ్ఞానాన్ని పొందొచ్చు. సో పిఎంసికి ఒకసారి నా కృతజ్ఞతలు. ఎస్ సార్. అన్నపూర్ణమ్మా మాట్లాడు, వెళ్ళాలి కదా తొందరగా. మీరు మాట్లాడండి. గట్టిగా చప్పట్లు కొడదాం మహేశ్వరి మేడంకి. బాగా జరిగిందా లేదా? బాగా జరిగితే గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. చక్కగా ఎంజాయ్ చేసా, చూశాను పిల్లల్ని. కరెక్టే, ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే కిష్కింద కాండలాగా ఉంటుంది. మా మాటలే మాకు వినబడాయి, అంత లొల్లి ఉంటుంది. పిల్లలు కదా. కానీ మేడం మరి మొత్తం ఏం మాయ చేశారో కానీ అందరూ సైలెంట్ జోన్లోకి వచ్చారు. ఇది గ్రేట్ అచీవ్మెంట్. ముఖ్యంగా ఫోన్ జోలికి వెళ్ళకుండా ఉండడం అనేది కూడా ఒక పెద్ద అచీవ్మెంట్. నేను ఎక్కడ చూసినా కూడా పిల్లలు బాగా హాయిగా వాళ్ళు తినాలన్నా కూడా ఫోన్ ఇవ్వాలి. వాడు సైలెంట్గా ఉండాలన్నా అన్నిటికీ ఫోనే. అంత డిపెండ్ అయిపోయింది. ఆ డిపెండెన్సీ లేకుండా ఇండివిజువల్గా ఉండడం అనేది గ్రేట్ అచీవ్మెంట్. తప్పకుండా ఇలాంటి ఆర్గనైజేషన్లో ఇలాంటి సంస్థలలోనే జరిగే ఇలాంటి కార్యక్రమాలకు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఇలాంటి ధ్యాన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మేడం ఇంతకుముందు చెప్పిన ఆ కొటేషన్ దళైన చెప్పింది కరెక్ట్. అది హింస నుంచి బయటకు పడాలంటే ధ్యానాన్ని మించిన వేరే మార్గం లేదు. రోజు నేను ఇంటి దగ్గర ఉంటే నేను వేసేసుకొని రూమ్లో పడుకుంటా. మధ్యాహ్నం టైంలో మా ఆవిడ ఏంది బయట పోతేనే నువ్వు వంట చేస్తావు ఈడ చేయవా అని అడుగుతుంది. సరేలే నువ్వు ఇక రోజు నువ్వు చేస్తున్నావు కదా చెయ్యి అంటాను. లేకపోతే పలకను కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటా. కానీ అదేందో ఇక్కడికి రాగానే నాట్ ఓన్లీ 1 week కాదు, ప్రోగ్రామ్ అయిందంటే ఖచ్చితంగా నేను కిచెన్ దగ్గరికి వెళ్ళిపోతాను. అందులో కట్టెల పొయ్యి దగ్గర ఎంత వేడి ఉంటుంది, కళ్ళు మంటలు అయినా సరే మీకు అందరికీ మంచి శుద్ధమైన ఆహారం ఏం లేదు. శుద్ధమైన సాధనలో శుద్ధత్వం పొయ్యితో చేయితో వండిన ప్రతి ఆహారం అది శుద్ధమైన ఆహారం. గుర్తుపెట్టుకుని ధ్యానం ద్వారా ఏం పొందుతావంటే ఈ తల్లులందరికీ ఎంతో ముఖ్యంగా మదర్స్ డే రోజున మీ అందరికీ అభినందనలు తల్లులందరికీ. ఎందుకంటే అందరికీ ఒక తల్లి ఉంటుంది. నాకు మా అమ్మన్న అత్యంత ఇష్టం. మరి అలాంటి ఈ మదర్స్ డే రోజున పిల్లలందరికీ ఒక విషయం అయితే నేను చెప్తాను. మీకు అత్యంత సేఫెస్ట్ ఫుడ్ ఈ భూమి మీద ఏదైనా ఉన్నది అంటే అది మీ మదర్ చేసిన వంటకమే. అంతకంటే సేఫెస్ట్ ఫుడ్ లేదు. ది బెస్ట్ ఫుడ్. ఈ సందర్భంగా తల్ల కూడా ఒక చిన్న విన్నపం. మీరు ఎంతలా ధ్యానం చేస్తూ ఉంటే మీ కుటుంబంలో నాట్ ఓన్లీ మీ పిల్లలు కాదు, మీ హస్బెండ్ కావచ్చు, మీ అత్తమామలు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ చేతి వంట తినే ప్రతి ఒక్కరిలో ఒక మార్పు వస్తుంది. గుర్తుపెట్టుకుని అంత ప్రభావం చూపిస్తుంది ఆ ఆహారం. ఎందుకంటే ధ్యానమే కాదు, ముఖ్యమైనది ఇది ఈ ఆహారం. అందుకే ఇక్కడ మా వంట వాళ్ళు కూడా రోజు 9:30కి వస్తారు. 1/2 hour ధ్యానం చేసిన తర్వాతనే వంట మొదలు పెడతారు. అందుకే దానికి అంత రుచి. తప్పకుండా నేను ఇక్కడ ఉన్నప్పుడల్లా ఆ కిచెన్లోకి వెళ్ళి పంచపాండవులలో భీముడు వంట చేసిండు. ఎందుకు చేశాడు? మరి మిగతా 4 చేయలేదు. ఎందుకు చేయలేదంటే శుద్ధ సాత్వికుడు కాబట్టి. శుద్ధ సాత్విక గుణంలో ఎవరున్నా వాళ్ళే వంట చేయాలి. అది రూల్, అది సృష్టి నియమం. అందుకే భీముడు వంట చేసేవాడు. విరాట పర్వంలో అశుద్ధమైన ఆహారం తిని వాళ్ళు శరీరాలు ఇబ్బందులు పడేవాళ్ళు. ఆ టైంలో భీముడు రాత్రి పడుకున్న టైంలో ఒక లడ్డు తయారు చేసి ఆ అన్నదమ్ములకు ద్రౌపదికి పంపేవాడు. ఆ ఒక్క లడ్డు ఆ రోజంతా తిన్న అశుద్ధమైన ఆహారాన్ని కూడా శుద్ధి చేసి ప్రశాంతత హాయిగా నిద్రపోయేవాళ్ళు వాళ్ళు.
అంత పనిచేస్తుంది శుద్ధ సాత్వికాహారం. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ఎంతోమంది మీద ప్రయోగాలు చేసి చెప్తున్నమాట. అలాగే తప్పకుండా 100% దగ్గర ఒక 10% అనేది ఇబ్బందులు వస్తాయి. అది మనకు పరీక్షనే. నేను ఇంట్లో అంటే ఏసీ వేసుకొని పడుకుంటాం. కానీ గమ్మత్ ఏంటంటే ఇక్కడ ఏసీ రూమ్లో పడుకుందని అనుకున్నాం, అన్నీ ఆక్యుపై అయిపోయి లేవని చెప్పాడు మారం. సరే చూద్దాంలే, కూలర్ కూడా తీసుకురాలా. సరే చూద్దాం ఎలా ఉంటుంది. నేను చాలా రోజులు దూరంగా ఉంటాను ఈ ఫ్యాన్కి వీటన్నిటికీ. ఈ మధ్యన మళ్ళీ అలవాటు పడ్డాను. బాడీ సాధనలో వేడి పుట్టడం వల్ల దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం తప్పని పరిస్థితి అయిపోయింది. ఫస్ట్ రోజు ఇబ్బంది పడ్డాను, కానీ 2 రోజుల నుంచి ఈ బాడీ ట్యూన్ అయిపోయింది దానికి. నాకేం ఇబ్బంది జరగలేదు. కొంచెం పవర్ పోయినప్పుడు పైకి వెళ్ళి వాడిని పైన ఆ వరండాలో హాయిగా కూర్చొని వాడిని చల్లగా గాలి వచ్చేది. ఈ క్యాంపస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే డే అంతా ఎంత వేడి ఉన్నా కూడా సాయంత్రం అయ్యేసరికల్లా ఒక చల్లగా మారిపోతుంది వాతావరణం. మీరంతా చూసి ఉంటారు. మార్నింగ్ వచ్చేటప్పుడు పిల్లలు ఏదో కప్పుకొని వస్తారు, ఏంది అడిగితే సార్ చలి పెడుతుంది అన్నారు. అంటే అంత చల్లని వాళ్ళు ఫీల్ అయ్యారు. సో వండర్ఫుల్ ప్లేస్ ఇది. నిజంగానే ఇది పత్తి గారు ఆ కైలాసపురాన్ని ఎందుకు పెట్టాడో కానీ అది వాస్తవమే. అది నిజంగానే కైలాసపురి. రాబోయే రోజులలో హిమాలయాల్లో ఎలా ఉంటుందో ఈ ప్రాంగణం వాతావరణం అంతా అలా ఉండబోతుంది. గట్టిగా చప్పట్లు కొడతాం. మీరందరూ చక్కగా సహకరించారు. ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక మాట అయితే చెప్పాలి మీకు. సృష్టిలో ఫ్రీ అనే పదమే లేదు. దెర్ ఇస్ నో ఫ్రీ. గుర్తుపెట్టుకోండి. ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా తిరిగి చెల్లించవలసిందే. ఇచ్చింది తీసుకోవాల్సిందే, తీసుకుంది తిరిగి ఇవ్వవలసిందే. ముద్ద అన్నమైన ₹1 అయినా సరే గుర్తుపెట్టుకోండి, అది బాకీ. అట్లా మన వెనకాల ఈ భోజనానికి సంబంధించిన బాకీలే చాలా ఉంటాయి. ఆకలేసినప్పుడు ప్రపంచంలో ఇంక ఏ బంగారము ఆస్తులు ఏం కనబడాయి, ఇంత ముద్ద అన్నం మాత్రం దొరికితే చాలు అనిపిస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడో ఎన్నెన్నో చోట్ల ఎన్నెన్నో జన్మల్లో ఎంతోమందికి మనం ఆహారం పెట్టాము, ఆహారం భుజించాము. అందుకే ఇలాంటి ఆశ్రమాల్లో ఫ్రీ భోజనాలు ఎందుకు పెడతారంటే ఇది ఒక పక్క మనం తిన్నది ఏవో మనం ఎవరి దగ్గర తింటాము, ఆ వ్యక్తి ఇక్కడికి వస్తాడు, మనం ఒక 500 ఎంతో ఇస్తాం. అక్కడ ఆ వండిన వంటలో మీ బియ్యం కూడా అక్కడ ఉడుకుతాయి. ఆ వచ్చిన వ్యక్తి పోతూ శ్రీశైలం పోతూ ఇక్కడ వచ్చి భోంచేసి వెళ్తాడు. అంటే మీ బాకీ ఆ విధంగా చెల్లింపు అయిపోతుంది. లేదు ఒక 500 ఇచ్చారు, మీరు రాలేదు, ఈ ఆశ్రమం మీకు బాకీ పడ్డది. ఏదో ఒక రోజున ఆ భోజనం కోసం ఈ ఆశ్రమానికి వస్తారు, ఆ భోజనం తింటారు, ధ్యానం నేర్చుకొని వెళ్తారు. సో ఏ రకంగా చూసినా కూడా మనకు మంచి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా సహకారం అందించాలి. చెప్తాం ఫ్రీ అని, కానీ లేదు, నేను తెలుసుకున్న సత్యం అది. దెర్ ఇస్ నో ఫ్రీ. ఇప్పుడు పిఎంసీ ఉంది, ఫ్రీగా మనం యూట్యూబ్లో చూస్తాం. కానీ దాని వెనకాల ఈ కెమెరామెన్ కెమెరా షూట్ చేసి ఆయనకు శాలరీ పే చేస్తారు. షూట్ చేసింది పిఎంసీకి వెళ్తుంది, దాన్ని ఎడిటింగ్ చేస్తారు, దాని వెనకాల పెద్ద తతంగా ఉంటుంది. అప్పుడు డౌన్లోడ్ చేస్తారు, అప్పుడు మనం చూస్తాం. మరి ఇంతమంది చేసిన వర్క్కి ఫ్రీ ఎట్లా వచ్చింది చెప్పండి మీరు? అవుట్పుట్ ఫ్రీ రాలేదు. భోజనం ఉంది, ఎన్ని వస్తువులు కొనుక్కొచ్చి ఎంతమంది శ్రమ పడితే ఆ భోజనం అవుట్పుట్ వస్తుంది. వాళ్ళందరికి శాలరీస్ కదా. అందుకే నేను అందరూ ఇవ్వమంటలేను, మనకు తోసినంత, ఎంత తోస్తే అంత ఏదో ఆ ఉండేలో వేసేసి వెళ్ళాలి. మనకు తోసినంత చేయాలి. లేదు సర్వీస్ రూపంలో ఇవ్వాలి. నేనున్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ సాధన చేస్తాను, జ్ఞానం ఉంది కాబట్టి ఆ జ్ఞానాన్ని అందిస్తూనే ఉంటాను, సేవ చేస్తూనే ఉంటాను. సో ఏదో రూపంలో అందించి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే ఇంకో జన్మల బరువు ఉండదు మన నెత్తిలో, తేలిగ్గా ఉంటాం. అందుకే నిరంతరం ఈ సేవా కార్యక్రమంలో రండి. మరి ఈ ప్రాంగణం మీకు నచ్చిస్తే రెగ్యులర్గా రమ్మని కోరుకుంటున్నాను. నచ్చిందా? అయితే రెగ్యులర్గా వస్తారా? మా భోజనాలు అయితే మా మహేశ్వరి మేడం చెప్పేది, ఒక మేడం వచ్చి కూడా చెప్పాడు, సార్ మా అబ్బాయి ఎక్కడ వాడు భోజనం చెప్పాలంటే కష్టము, వాడు తినడు, తినిపించాలంటే మా తలప్రాణం తోకొస్తుంది, అదేందో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వాడి భోజనం వాడే తింటుండని చెప్పింది. అది నాకు బాగా నచ్చింది. గట్టిగా చప్పట్లు కొడతా అబ్బాయికి, ఆ మేడంకి. సో వండర్ఫుల్. భోజనాల గురించి మీరు ఎట్లాగో అవుట్పుట్ ఇచ్చారు. అలాగే ద్వారకా నివాస్లో ఎంతమంది ఉన్నారు? ఓకే. అయితే ద్వారకా నివాస్లో మీరు ఒక ₹350 ఏసీకి కట్టారు 7 రోజులకి, 6 రోజులకి అండి. అంటే ఇంచుమించు 2000 సమ్ చేంజ్, 2100. అయితే ఈ 2100 కట్టారు కదా ద్వారకా నివాస్లో. ఈ మధ్యన అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 15 తారీఖు వరకు మీరు ఎప్పుడొచ్చినా అందుబాటులో ఉండే విధంగా 25 సంవత్సరాల పాటు అకామిడేషన్ కోసం ఒక స్కీమ్ చేశారు. ఒక 15,000 కడితే సంవత్సరానికి 10 రోజులు 25 సంవత్సరాలు వాడుకోవచ్చు మీరు. ఈ జనవరి 1 నుంచి డిసెంబర్ 15 వరకు
ఆ 10 రోజుల నుంచి ఏ డేట్లైనా వాడుకోవచ్చు. ఇలాంటి ప్రోగ్రాం వచ్చినప్పుడు కూడా వాడుకోవచ్చు. ఇది 20 సంవత్సరాలు వాడుకోవచ్చు. ఆ 15,000 కడితే ఇప్పుడు 2,000 కట్టారు అంటే 2,100 మైనస్ 15 పోతే ఇంకెంత ఉంటుంది? 12,900. ఇంకో 2,000 ఇంకో 3 రోజులు 5 రోజుల్లో మీరు ఉండి ఇంకొక 3,000 మీరు చెల్లించారు. అట్లా అప్పుడు కొంచెం మీరు చెల్లించి కూడా వాయిదా పద్ధతిలో కూడా ఈ 15,000 కట్టిన వాళ్ళకి ఆ విధంగా అకామిడేషన్ ఉంది. లేదు ఇంకా మంచి ఫ్యామిలీ, మేము 4 పిల్లలు ఉన్నాం, మంచి కపుల్ రూమ్ కావాలంటే దానికి కూడా స్కీమ్ ఉంది. దానికి కూడా 7 డేస్కు ఒక 50,000 కడితే ఫ్యామిలీ రూమ్, 4 హాయిగా ఇద్దరు బెడ్ మీద ఉండొచ్చు. ఏసీ సిస్టమ్, రూమ్ ఎలా అంతా లగ్జరీగా ఉందో మీ అందరికీ చూసి ఉంటారు. ఒక 50,000 కడితే ఏదైనా 20 సంవత్సరాల పాటు లెక్కేస్తే మేము ఆ ఏసీ రూమ్కి ఫ్యామిలీతో పడితే మెయింటెనెన్స్ ఒక 200 కలిపితే 460 రూపాయలు పడుతుంది. 4 ఉంటారు దాంట్లో. ఎన్ని రోజులు అంటే 20 సంవత్సరాలు. 4 కంటే ఎంత పడ్డది? 100 రూపాయలు పడ్డది. అలాంటి రూమ్ ఎక్కడైనా దొరుకుతుందా అంత చీప్లో? కాబట్టి ఆ స్కీమ్ తయారు చేసిన వాళ్ళకి దాన్ని విశేషంగా దాన్ని కృషి చేసి మారం గారు, బాలకృష్ణ గారు, విజయభాస్కర్ వీళ్ళందరూ దాని వెనకాల ఉన్నారు. వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. మీరు దానికి ఆలోచన ఉంటే అక్కడ సాంబశివరావు ఉన్నాడు, మీ పేర్లు అవి ఇవ్వండి, మేము ఫోన్ చేస్తాము. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే నేను వాళ్ళకి మాట్లాడి ఈ 2,100 మైనస్ చేసి బ్యాలెన్స్ కూడా కట్టుకునే విధంగా చెప్పడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు ఈ కార్యక్రమానికి మళ్ళీ వస్తూ ఉండాలి. ఈ క్యాంపస్కు పౌర్ణం ధ్యానాలు ఉంటాయి. ముఖ్యంగా సెకండ్ వీక్లో మౌన ధ్యానాలు ఉంటాయి. 3 రోజులు ఎవ్రీ సాటర్డే సండే ఏదో ఒక కార్యక్రమం ఇక్కడ ఉంటూనే ఉంటుంది. ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల అందుబాటులో ఉన్న తప్పకుండా ఈ క్యాంపస్కు వస్తూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పత్రిజీ శక్తిస్థల్ దర్శించుంటారు. ఈ క్యాంపస్కు ఉన్న గొప్పతనం అదే. అన్ని ఆశ్రమాలు ఉన్నాయి, కానీ ఈ ఆశ్రమం యొక్క గొప్పతనం ఏంటంటే ఎన్ని వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉన్నా తిరుమల కొండే, ఎన్ని పిరమిడ్ ఆశ్రమాలు ఉన్నా మహేశ్వర పిరమిడ్ ఆశ్రమమే. ఎందుకు? పత్రి గారి యొక్క సమాధి ఉంది అక్కడ. గ్రేట్ గురువు యొక్క సమాధి ఉండడం అనేది గొప్ప అచీవ్మెంటు. అక్కడ ధ్యానము బాగుంటుంది. ఈ ప్రాంగణం, అందుకే ఇది పత్రిజీ శక్తిస్థలుగా నామకరణం చేశాం. దానికి మీరు ఎవరైనా సహకరించే వాళ్ళు కూడా ఉంటే ఆ పత్రికా సమాధిని ఒక సుందరంగా తయారు కాబోతుంది. దాన్ని కూడా మీ సహకారం అందించవచ్చు. థ్యాంక్ యూ మహేశ్వరి మేడం గారు. ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్, గ్రేట్ ఆపర్చునిటీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తినే ఆహారం కూడా 90% వంట పడుతుంది, 10% వదలవలసిందే. ఆ 10% మీరు ఎంత గొప్ప కార్యక్రమం చేసినా, మేము యాగాల్లో కూడా చూస్తాం కదా, ఏనో ఒక దగ్గర చిన్న సమస్య వస్తుంది, రాకుండా పోదు. అది ఎప్పుడు మనకు అప్గ్రేడ్ కావడానికి గొప్ప అవకాశం అది. కాబట్టి ఇక ముందు, ఎందుకంటే ఆ సమస్య ఫస్ట్ టైం అన్ని ఏసీలు ఒకటిసారి ఆన్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది వచ్చింది. అవన్నీ రెక్టిఫై చేసి నెక్స్ట్ టైం అవి ఏమి ఉండకుండా 100%, 99%, 1% చెప్పలేం కానీ 99% పర్ఫెక్ట్గా చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. అన్నప్పుడు నాకు చప్పట్లు కొడదాం. ఇప్పుడు ఆ ప్రాణం అంతా అక్కడే ఉంది, ఎప్పుడెప్పుడు రెడీ చేసేయాలి, మీ అందరికి ఎప్పుడు వడ్డించాలా అని. పిల్లలు ఎలా ఉన్నారు మేడం? చెప్పండి, మీకేమనిపించింది? పత్రి గారు నాకు ఈ అవకాశం ఇచ్చారండి. తర్వాత దామోదర్ రెడ్డి గారి వలన నేను మీ అందరికీ ఆయన చూసి చాలా నేర్చుకున్నాను. ఆయన సహనం, భగవంతుడి ప్రేమతత్వం ఎవరిలో ఉంది అంటే అది ఒక్క దామోదర్ రెడ్డి సార్లోనే ఉందండి. ఆయనకి ఎవరైనా కూడా వచ్చి అడిగితే ఎంత ఓపికతో, ఎంత సహనంతో రాత్రి 10 అయినా కూడా వాళ్ళకి వచ్చి వడ్డిస్తారండి. అది పత్రిసారి నుంచి నేర్చుకున్నారో లేదంటే అది గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలో తెలియదు నాకు. ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చారండి. చాలా వంటలు కూడా నేను పత్రిజీ దగ్గర నుంచి, దామోదర్ రెడ్డి సార్ దగ్గర నుంచి నేర్చుకున్నానండి. మీ అందరికీ పిల్లలకి వడ్డిస్తూ ఉన్నారు కదా, ఏమనిపించింది? మామూలుగా స్కూల్స్ నుంచి 400, 600 అలాగ వస్తుంటారు. వాళ్ళకి వడ్డించిన దానికి మన పిల్లలకి వడ్డించిన దానికి తేడా కనిపించింది. ఎందుకంటే వీళ్ళు చాలా ప్రేమగా వచ్చి, ఆంటీ మేము వడ్డించమా, మేము చపాతీలు పెడతాం, మీరు ఎన్ని పెట్టమంటే అన్నీ పెడతాం, నాకు ఇవ్వరా అండి అవకాశం అని చెప్పి చాలా ప్రేమగా అడుగుతున్నారు వీళ్ళు.
ఆ పేరెంట్స్ కూడా ఏమంటున్నారంటే మా మాట అసలు వినరండి, ఇంట్లో ఇక్కడికి వచ్చి ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇంత బాగా మమ్మల్ని వదిలేసి మీ దగ్గరికే వస్తున్నారని చెప్పి అంటున్నారు. మరి అది మా స్థల ప్రభావం, పత్రిసారి యొక్క కైలాసపురి ఈ స్థలం యొక్క ప్రభావం, లేదా మహేశ్వరి మేడం గారు ఒక డిసిప్లిన్. ఆవిడ ఫస్ట్ రోజుని చెప్పారు, వడ్డించే వాళ్ళు మా దగ్గరకు కూడా వచ్చి ఆంటీ మాట్లాడకండి అంటే చంద్ర మేడం అన్నారు, మేము మాట్లాడకపోతే ఎలా కుదురుతుంది, మేము మాట్లాడాలి కదా, వాళ్ళకి చెప్పండి మాట్లాడొద్దని, మాకు కాదు అన్నారు. అని ఆ పిల్లలు వస్తుంటే మేము కూడా సైలెంట్ అయిపోయేవాళ్ళం. చెప్పలు కొడదాం. నా దగ్గరికే వచ్చి ఏదో వటలు చెప్తుంటే ఏమంటలేరు, మంచి ఇట్లా అంటున్నారు. అంత ట్రైన్ చేశారు మేడం, వండర్ఫుల్, మంచిది, అది చాలా గ్రేట్ అచీవ్మెంట్. అది గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంటి దగ్గర కూడా ఇలా ఉంటారా? గట్టిగా చప్పట్లు కొడదాం అయితే. సో థ్యాంక్ యూ. సుధీర్ రెడ్డి గారు, రాంబాబు గారు, 2 మాటలు చెప్పండి. మనం అందరం కూడా మరి మొట్టమొదలు బ్రహ్మర్షి పత్రిజీ గారికి పాదపద్మాలకు నమస్కరిస్తూ వారికి మనందరం ఒక్కసారి కరతాళ ధ్వనులు చేద్దాం. అదేవిధంగా మరి మహేశ్వర మహా పిరమిడ్, ఇందులో మహేశ్వరి మేడని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత యాక్టివ్, ఎంత తపన, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఆ తల్లి తీసుకున్నటువంటి ఆ శ్రద్ధ, ఆ ఆసక్తి నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మరి మా బ్రదర్ విజయభాస్కర్ రెడ్డి చైర్మన్ ఈ ట్రస్ట్కున్నారు. నాకు మొదటి రోజే అన్నయ్య తప్పకుండా మహేశ్వరి మేడంకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమన్నారు. నా శాయశక్తుల ప్రయత్నం చేసి మేడంకు సహకరించడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని చిన్న పొరపాటు జరగడం, కొన్ని మీకు ఇబ్బందులు కలగడం కొద్దిగా బాధ కలిగింది. కాబట్టి పెద్ద హృదయంతో మీరు వాటిని క్షమించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. మన ఇంట్లో ఒక చిన్న కార్యక్రమం చేస్తేనే, ఒక 10 మంది పిలిస్తేనే మనం కొన్ని ఇబ్బందులు పడతాం. మరి ఇక్కడ ఇంతమంది 200 మందికి సదుపాయాలు చేయడము, మరి ఇవన్నీ కార్యక్రమం చేయడంలో కొన్ని ఇబ్బందులు రావడం సహజమే. కాబట్టి అయినప్పటికీ కూడా మహేశ్వర మహాపిరమిడ్ తరఫున మీకు బాగానే చేశామని చెప్పి అనుకుంటున్నాం. ఇంకా ముందు ఈ కార్యక్రమాలను ఇంకా దిగ్విజయం చేసుకుందాం నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహేశ్వరి మేడంకి మరొక్కసారి మెనీ థ్యాంక్స్ మా మహేశ్వర పిరమిడ్ తరఫున. సుధీర్ రెడ్డి గారు గట్టిగా చప్పట్లు కొడదాం. ఈయన కూడా చాలా ఎంత పేషెన్స్ అంటే, ఒక రిటైర్డ్ హెడ్ మాస్టరు, రిటైర్డ్ టీచరు, చాలా పేషెన్స్. ఎవరికంటే మర్యాద రామన్న అనే టైటిల్ ఈయనకు వర్తిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పోయేటప్పుడు ఈ పాంప్లెట్లన్నీ ఆ స్కీమ్కు ద్వారకా నివాస్ సంబంధించినవి అక్కడ ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ పేర్లు రాపించండి. దేనికైనా సరే ఆ పాంప్లెట్ తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ. కొంచెం వంట దగ్గరికి వెళ్తున్నాం నేను అన్నపూర్ణమ్మ. థ్యాంక్ యూ. ఎస్ దామోదర్ సార్కి ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతి పూట చక్కగా మంచిగా ఫుడ్ అంతా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు లేదా చివరి వరకు చూసుకొని. ఫుడ్ అయితే బాగా పెడతారు మేడం, ప్రేమ మా అందరిలో కూడా అనంతంగా ఉంది. ఫుడ్ మాత్రం కరెక్ట్. నేను రైస్ కన్నా మిల్లెట్స్ ప్రిఫర్ చేస్తాను. ఆయన అంత హడావిడిలో కూడా మేడం మిల్లెట్ ఉంది వేసుకోండి అని చెప్పి గుర్తు చేసి, అంటే ఎవరికి ఏది ఇష్టమో ఏది కావాలో దాన్ని గౌరవించడం పత్రికారు ప్రతి పిరమిడ్ మాస్టర్కి నేర్పించారు. సార్తో ట్రావెల్ చేసిన ఏ పిరమిడ్ మాస్టర్ కూడా వారు మా మీద చూపించిన ప్రేమను మేము మర్చిపోము, అదే చూపిస్తాము. సో అలాంటి ఒక గొప్ప మాస్టరే ఆయన కూడా. గట్టిగా చప్పట్లు కొట్టి. రమాదేవి మేడం మన క్యాంప్కి హైలైట్. మేడం మనతోటే అక్కడే ఉండడం, ద్వారకా నివాస్లో ప్రతి క్షణం మనకి ఏది కావాలన్నా ఇట్లా అని పేరెంట్స్ కూడా వెళ్ళి చక్కగా ఆవిడతోటి ఎంత కలిసిపోయి చెప్పుకొని అన్నీ కూడాను. ఎస్ ఆవిడ ఎంత సహనంగా, ఆవిడ కూడా కోప్పడ్డారు. కోప్పడే దగ్గర కోప్పడుతూ మళ్ళీ అంతే తల్లి హృదయం. వెంటనే ఆ చక్కగా ఇది మన సంస్థలో ఇవన్నీ మనం ఏదున్నా చక్కగా ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి అని చెప్తూ, కొంతమంది పేరెంట్స్ ఇదైనా కూడా మేడం అద్భుతంగా వారితో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి చాలా చక్కగా పిల్లల్ని అయితేనేమి అండ్ అటు పేరెంట్స్ని అయితేనేమి అండ్ నాకైతేనేమి అనుక్షణం ఎంకరేజ్ చేస్తూ మేడం మనతో పాటు ఉండడం చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి రమాదేవి మేడం మెసేజ్, ఎందుకంటే సారీ మేడం, చిన్న
మహేశ్వరి మేడంకు మన సంతోష్ వాళ్ళు వేగాన్ టీం వాళ్ళు చిరు సత్కారం చేయాలనుకుంటున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం వాళ్ళకి. వాళ్ళ సంతోష్ రండి. సంతోష్ కూడా బాగా మనకు పనికొచ్చే మాస్టర్. నచ్చింది కాన్సెప్ట్. అందరూ సంతోష్ గారి మీద క్లాత్ వేసేస్తున్నారు. ఫస్ట్ టైం మా బాల వికాస్ పేరెంట్. అక్కడ మనం అవుట్డోర్లో ఆడుకుంటున్నాం కదా, మేజ్ కానీ ఏబీసీ కానీ అవన్నీ సారే అడిగిన వెంటనే 1,80,000 పెట్టి స్పాన్సర్ చేశారు. సో సంతోష్ సార్కి ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే పిల్లలకి నిన్న చూడండి రైట్ ఫుడ్ మీద ఎంత చక్కగా మంచి టీంని న్యూట్రిషనిస్ట్ సారా అని కూడా సారే తీసుకొచ్చారు. గట్టిగా సార్ వీగన్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఎంకరేజ్ చేస్తారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నేను పిఎస్ఎస్ఎం ఆల్మోస్ట్ 18 years ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే నేను పిఎస్ఎస్ఎంతో ట్రావెల్ చేయడం. సో కరీంనగర్ నుంచి హైదరాబాద్. సో పత్రిజ సార్తో నేను ఎక్కువ మహిదీపట్నంలో బాగా రీచ్ అవుట్ అవుతుండే. సార్ బాగా దగ్గరగా ఉంటుండే. సో సార్ చెప్పిన వర్డ్స్ నేను ఇక్కడ ఉన్నా అంటే ఇప్పుడు మా కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడ ఉంది అంటే దానికి కారణం సార్ యొక్క జ్ఞానం వల్లనే. సార్ ఎప్పుడు చెప్తాడు లంచ్ డిన్నరు ఫుడ్ కాదు కనుకన్నా జ్ఞానం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అంటాడు. నాలెడ్జ్ ఎంత ఇస్తేనేమో మనకు అంత తిరిగి వస్తుంది అని అంటాడు. సో నాలెడ్జ్ హలో. సో నాలెడ్జ్ ఇస్తే మనకి ఏదైనా తిరిగి వస్తుంది అని చెప్పేసి. సో వానికి ఒక్కరోజు నాలెడ్జ్ ఇచ్చినామనుకో వాళ్ళ లైఫ్లో ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు. సో అలాగే నాకు సార్ ఒకటి చెప్తా ఉంటాడు, నీ దగ్గర ఏది ఉందో అది ఇచ్చేసే అంటాడు. ఎప్పుడైనా ఇచ్చేవాడే దేవుడు. నీకు 2 కాళ్ళు ఉంటే 2 కాళ్ళకు సంబంధించిన పని చేయి. 2 చేతులు ఉంటే 2 చేతులకు వచ్చిన సమయం. ఇంకా డబ్బులు ఉంటే డబ్బులు వచ్చిన సమయం. అలా ఏది ఉంటే అది ఇవ్వడం స్టార్ట్ చేయి. ఎందుకంటే ఇచ్చేవాడే దేవుడు. సో అందుకొకే మనం ఇప్పుడు వాలంటీర్ చిన్న పిల్లలు వాలంటీర్ సర్వీసెస్ చేశారు, వాళ్ళు కూడా దేవుళ్ళే. సో ఎప్పుడైనా మనం ఇవ్వడం నేర్చుకోవాలి. ఫస్ట్ నీ మొలక ఎత్తడం అనేది ఎక్కడ స్టార్ట్ చేయాలంటే ఇవ్వడం నేర్చుకుంటే అది ఇస్తూనే ఉంటాం. మనం ఇచ్చేది అసలు మనకు కానే కాదు, కానీ మనం ఎప్పుడు ఇస్తూనే ఉంటాం. సో అది ఒక్క ఇన్స్పైర్స్తోనే మేము ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్కి ప్రతి ఒక్కటి పత్రిజీ ఫిలిమ్స్ కానీ వెగాన్ యాక్టివిటీస్ కానీ ఏ యాక్టివిటీస్కైనా కానీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అండ్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మహేశ్వరి గారికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సారీ నాకు పెట్టింది కూడా సాత్విక్ సారీ. ఆర్గానిక్ పళ్ళు అవే పట్టుకొచ్చారు. వారు ఏదైనా అహింస మార్గమే. వాళ్ళ అలయన్స్ కూడా అహింస పరమోధర్మ అలయన్స్. ఒకసారి గట్టిగా అహింస పరమోధర్మ అలయన్స్. అండ్ ఆ టీంకి పిల్లలు కూడా ఎంత బాగా చెప్పారు కదా మనకి ఆ వీగన్ వాళ్ళు ఎందుకు వీగన్స్గా తయారయ్యారు మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోకుండా. థ్యాంక్ యూ సార్. టోటల్ మీ ఫ్యామిలీ. ఎస్ యూ ఆర్ ఏ ట్రూ పిరమిడ్ మాస్టర్. ప్రతి ప్రాజెక్టు పత్రిజీ ఆశయాలతో వెళ్ళే ప్రతి ప్రాజెక్ట్కి సార్ కుటుంబం సహకారం చేస్తారు. ఇప్పుడు ఈ బాల్ వికాస్ క్యాంప్కి కూడా మనీ నా అకౌంట్లో వేయించుకోవడం నాకు నచ్చలేదు.
ద్వారకా నివాస్ ప్రతిదీ మనం ప్రతి పేమెంట్ వచ్చిందని వారిని డిస్టర్బ్ చేయాలి, వారు మొత్తం చూడాలి మనదే కాకుండా. సో పైగా మనం కన్సెషన్ అడిగాం, ఇవన్నీ మనం మాట్లాడాలంటే సార్ మీ అకౌంట్ ఉంటే ఇవ్వండి అనగానే వెంటనే వాళ్ళ అహింస పరమోధర్మ అకౌంట్లోనే కదా మన అందరం ట్రాన్స్ఫర్ చేశాము. నాగరాణి మేడం ప్రతి క్షణం వారు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంపెనీ నడుపుతారు. మేడం పేమెంట్ వచ్చిందా, అది 300 రూపాయలు మెయింటెనెన్స్ అయినా, బెడ్ డబ్బులైనా, డోనర్ డబ్బులైనా వారంతా కూడా ఎంతో పేషెన్స్గా చూసి లెక్కలన్నీ మనకు చూపించారు. మేడంకి ఒకసారి నాగరాణి మేడం మాట్లాడరు, పని చేస్తారు, వారు కనబడతారు, వెనక వీరు ఉంటారు. సో ఈ తల్లి హృదయం వెనక ఉంటేనే సార్ ముందున అంత ఇలా ఇస్తున్నారు క్యాష్. సో నాగరాణి మేడంకి అండ్ పిల్లలకి చక్కగా మనం థ్యాంక్స్ చెప్దాం గట్టిగా చప్పట్లతో. లాస్ట్ ఒక్క మాట. సో నాకు ఒకసారి పతీష్ సార్ చెప్పాడు, నువ్వు ఇవ్వాలని అనుకుంటే అది నీ బ్రెయిన్కి వెళ్ళక ముందే నువ్వు ఇచ్చేసేయాలి. ఎప్పుడైతే మనము ఇవ్వాలని గట్టిగా అనుకున్నాం అనుకోండి, మన బ్రెయిన్ ఇవ్వాలా వద్దా, చెయ్యాలా వద్దా, డొనేషన్ చేయాలా వద్దా అని, అందుకొరకే హార్ట్ నుంచి వచ్చిన కమ్యూనికేషన్ వెంటనే ఇమీడియట్గా మనం చేసేసేయాలి. సో ఇప్పుడు డొనేషన్ ఇవ్వాలని అనుకోండి, మనం వెంటనే చేసేయాలి. మళ్ళీ ఇన్ని డబ్బులు ఇవ్వాలా, అన్ని డబ్బులు ఇవ్వాలా అనే క్వశ్చన్స్ రాకుండా ముందే చేయాలి. ఇది నాకు ఒక ఉద్దేశం. ఇంకొకటి, రిస్క్ టేకర్స్, నువ్వు రిస్క్ తీసుకోకపోతే రిస్క్ టేకర్స్ని ఎంకరేజ్ చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళని డౌన్ చేయకున్నా కానీ వాళ్ళని కంపల్సరీ ఎంకరేజ్ చేయాలి. అందులో మహేశ్వరి మేడం. సో అందుకొరకే మహేశ్వరి మేడం ఏ ప్రాజెక్ట్ చేసినా డెఫినెట్లీ వీఆర్ సపోర్ట్ దెమ్, వీ డెఫినెట్లీ హెల్ప్ దెమ్. థ్యాంక్ యూ. ఎస్ సార్, యు ఆర్ దేర్ ఫర్ ఎవ్రీ క్యాంప్. లాస్ట్ ఇయర్ సమ్మర్ క్యాంప్ కానీ, సార్ ఇట్లా అమెరికా వెళ్తున్నాను కొంత సపోర్ట్ కావాలన్నప్పుడు కానీ అన్నిటికీ వారు ఎంత మినిమల్లా పెద్దదా అనేది కాదు, ఎస్ ఐ ఆమ్ దేర్ అని. ఈ క్యాంప్ అప్పుడు కూడా సార్ ఇలా టిఫిన్కి కానీ దేనికి, ఇందాక నేను మర్చిపోయిన వారిలో ఆటో డ్రైవర్స్, మన ఇద్దరు ఆటో డ్రైవర్స్, హరిగారికి ఆ రెండో ఆయనకి, నాన్న చిల్డ్రన్ సార్ సర్వ్ చేయొద్దు, హలో ఒక్క 5 నిమిషాలు, నో, మనము ఇన్ని పొందాము, వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ అండ్ గో. దెర్ ఈజ్ నో హర్రీ. మనకెవరికి ఫ్లైట్ మిస్ అవ్వట్లేదు, కూర్చోవాలి కన్నా. వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్. ఎంతలాగా ఆటోల్లో మనము అస్సలు ఎన్నిసార్లు తిరగాలన్నా, మార్నింగ్ వచ్చేసి 7 o'clock వరకు వారు ఎంత ప్రేమగా, అందరూ ఇందాక పేరెంట్స్ కూడా చెప్తున్నారు, ఎన్నిసార్లు ట్రిప్లన్నా వారిద్దరికీ ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ ఆటోస్ కూడా విజయభాస్కర్ రెడ్డి గారే, అన్న ఇట్లా ఎండ్ ఉంటుంది కదా అంటే ఆయన వెంటనే ఆటోస్ పెడదామమ్మా అని చెప్పేసి ఆయన చక్కగా ఆయన వారికి కూడా పే చేసి పెట్టారు. వారికి ఒకసారి మరొకసారి మనం గ్రాటిట్యూడ్ తెలుపుదాం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మాట్లాడతారు. సార్ ఈరోజు మన చీఫ్ గెస్ట్. ఇప్పుడు మనం ట్రస్ట్ తరఫున మహేశ్వరి మేడంని, అలాగే వాలంటీర్స్ చేసిన పేరెంట్స్ అందరినీ కూడా సన్మానించుకుందాము. వాలంటీర్స్ అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. సో ఐ కాల్ ఒకసారి మన లావణ్య గారు, అలివేలు మేడం, రైట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ నుంచి, నాకు మ్యాక్సిమం గుర్తున్నాయి, రిజిస్ట్రేషన్ నుంచి వారు మనకి సపోర్ట్ చేశారు. అలాగే భగవద్గీత శ్లోకాస్ నేర్పించారు. శిరీష పత్రిజీ ఫిల్మ్స్తో చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు కూడా ఆ ప్రమోషన్స్ అన్నిట్లో. బట్ సంగీతం నువ్వే చెప్పాలి శిరీష అంటే 7 days తన ఇంటి డోర్ కూడా సరిగా లేదు, అవన్నీ అట్లా పెట్టేసి వచ్చారు. శిరీష మేడం రావాలి. అలాగే పేరెంట్స్లో సపోర్ట్ కావాలి అన్నప్పుడు వెంటనే కల్పన మేడం, బ్యాంకర్ మేడం, 3 days తన చైల్డ్, హలో హాయ్, అందరికీ స్నాక్స్ ఉన్నాయి. మదర్స్ డే కదా, లాస్ట్ డేని మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం. మంచి లంచ్ ఉంది. కొంచెం మనం వాళ్ళందరూ మనకు హెల్ప్ చేశారా లేదా, సంగీతం చక్కగా పాడేమా లేదా, మరి వాళ్ళందరికీ మనం గ్రాటిట్యూడ్ చెప్పాలా వద్దా, మరి వెయిట్ చేయాలి కదా సహనంగా. ఎస్, గట్టిగా క్లాప్స్ కొడదాం వారందరికీ. అలాగే కల్పన మేడం బ్యాంకర్ అయ్యుండి 3 daysకే ముందు నాకు వాలంటీర్స్ చేద్దాం మేడం, తర్వాత నేను చేస్తాను. సో కల్పన మేడం అన్ని డేస్ కూడా ఎస్ మేడం నేను సపోర్ట్ చేస్తాను అని ఇంటి దగ్గర నుంచి గ్రూప్లో సపోర్ట్ ఉన్నారు. అలాగే ఇక్కడికి వచ్చి కూడా. అండ్ వీరేష్ సార్ సీక్రెట్ సర్వీసెస్కి వర్క్ చేస్తారు. ఎనీ టైం నైట్ కూడా వారు మనతో పాటు ఈ లిస్ట్ చేయడం కానీ. వీరేష్ సార్, వేర్ ఆర్ యూ? క్లాస్లో ఉన్నారా? తీసుకురా అర్జెంటుగా. తీసుకొచ్చేసి ఆయన అలాగే అంటారు, ఆయన వెళ్ళండి తీసుకురండి ఒకసారి.
అండ్ వీరేష్ సార్కి ఒకసారి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వారు కూడా అంతే, ఇన్ని లీవులు పెట్టుకునే ఇది కాదు, వారు మిస్సెస్ రావాలి, బట్ జరుగుతున్నది అంతా చూసి ఆయన వచ్చి 3 days ఉంటానన్న ఆయన ఆల్ డేస్ ఉండిపోయారు పిల్లలిద్దరిని పెట్టుకొని. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అసలు ఆయన నాన్ మెడిటేటర్, ఇంకా నాన్ వెజ్ ఈటర్ కూడా, కానీ ఈ క్యాంప్తో చాలా ట్యూన్ అయిపోయారు వారు. అసలు ఎప్పుడు ఎనీ టైం పిల్లలతో పాటు ఆడుతూ చక్కగా మార్నింగ్ మెడిటేషన్, యోగా దగ్గర నుంచి అన్నీ కూడా వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వారు జాయిన్ అవుతారు మనతో. అలివేలు మేడం బాల వికాస్కి రాసేసుకున్నాం మేము పూర్తిగా ఆవిడ్ని రాసేసాం అనమాట. అండ్ వారి సన్ అండ్ డాటర్ ఇన్లా కూడా ఉన్నారు. ప్రదీప్ గారికి కూడా మనం ఒకసారి గట్టిగా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. మేడంని ఎప్పుడు కావాలన్నా ఎస్ అక్క మేము తీసుకొస్తామని వాళ్ళు దింపడము, ఏ ఫెసిలిటీస్ కావాలన్నా, టెక్నికల్ ఇది కావాలన్నా ప్రదీప్ గారే మనకు సమకూర్చేవారు. వారికి ఒకసారి మరి ధన్యవాదాలు సభాముఖంగా. అలాగే వారి మిస్సెస్ కానీ పిల్లలిద్దరిని పట్టుకొని మేడము నేను ఇక్కడ మీకు నానిని కాదు వాలంటీర్ అని చెప్పారు ఫస్ట్ డేనే. ఇద్దరు పిల్లలు కూడా ఒకసారి మనం జోషి అండ్ మన కార్తీక్ గట్టిగా చప్పట్లు కొడదాం. అలానే వాళ్ళ నానమ్మను మనకు వదిలేశారు వాళ్ళిద్దరూ, మిగతా పిల్లలందరితో కలిసిపోయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం ఈ క్యాంప్కే కాదు, ఇప్పుడు జాతవనం క్యాంప్కి కూడా ఈరోజే వస్తారు నాతో వెనక్కి, మళ్ళీ ఇమ్మీడియట్గా ఎల్లుండి ఇద్దరం వెళ్ళిపోతాం మళ్ళీ. సో 60 yearsలో ఆవిడ అన్ని కాల్స్ తీసుకొని అందరికీ సమాధానం చెప్పి దాన్ని రాసుకొని చక్కగా ప్రతి ఒక్కరితో ఇక్కడ కూడా క్యాంప్లో తనకి చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా బట్ అన్నీ యూనివర్స్ చూసుకుంటుంది అనే ఎనర్జీతో పనిచేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అలివేలు మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఈవిడ నాకు మదర్, స్పిరిచువల్ మదర్. మన సోల్ రిలేషన్స్ చాలా ఉంటాయి కదా, ఇంటి దగ్గర కూడా అంతే. అమ్మ మీరు బిజీగా ఉన్నారు, నేను ఇంటికి వచ్చేసాను, రోజు చక్కగా ఫుడ్ పెట్టేస్తాను నేనే టైం టు టైం అని. కల్పన మేడం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మేడంకి. శిరీష మనం చెప్పుకున్నాము ఎంత సంగీతంతో మన అలరించారు. లావణ్య మేడం రావాలి. సో లావణ్య మేడంకి ఒక చిన్న పాప, ఆ టైం టు టైం రూల్స్, మన అమ్మాయి ఎక్కువ కాల్స్ అవి తీసుకొనివ్వదు, అయినా కూడా మేడం చక్కగా తనకు అన్ని యాక్టివిటీస్ తీసుకెళ్తూ స్కూల్కి పంపిస్తూ అన్నీ కూడా ఆవిడ చక్కగా మనకి అంతా కూడా సపోర్ట్ చేస్తారు. ఒకసారి లావణ్య మేడం గట్టిగా చప్పట్లు కొడదాం. అండ్ నాగరాణి మేడం, ఎస్ మన బాల వికాస్ కోర్ టీంలో యాజ్ ఐ సెడ్ ఫైనాన్స్ దంతా మేడం ప్రతి పేమెంట్ అన్నీ చూసుకొని మనకి సహకరించారు. అక్కడి నుంచే వారి ఇంటి దగ్గర నుంచే. నాగరాణి మేడం గట్టిగా వెల్కమ్ చేద్దాం. మన అప్రిషియేషన్, వెన్ యూ అప్రిషియేట్ సంబడి ఇట్ ఫ్లోస్ టు అస్. ఎస్, చిరంజీవి ఇప్పుడే అంత రోజు సపోర్ట్ చేశాడు, ఊరు వెళ్ళాడు, ఎనీ టైం తను జాయిన్ అవుతాడు. గడ్డాలన్నయ్య బండేసుకొని ట్రెక్కింగ్లో కానీ ఉదయం కానీ ప్రతి చోట క్యాంప్ స్టార్ట్ అయిన చిరు ఎండలు నేను కంప్లీట్గా అంకుల్ మీ ముందు చెప్పేస్తున్నా, ట్రస్ట్ వాళ్ళని ఒకటే నేను నమ్మను, దీనికి పూర్తిగా పిల్లలంటే ఇష్టం ఉండే అర్థం చేసుకునే వాళ్ళు కొందరు ఉండాలి అన్నప్పుడు నేను ఉంటానక్క అని చెప్పి పాపం వచ్చి వెనకన తన ఓన్ అకామిడేషన్ నాన్ ఏసీ తను ఉంటూ మార్నింగ్ టు ఈవినింగ్. సో చిరంజీవికి ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. వస్తాడు. షమిక మనకి బెంగళూరు నుంచి వచ్చి యోగా అండ్ బ్రెయిన్ జిమ్ టీచ్ చేసి మంచిగా మనకి ఇందాక వేదం కూడా రావాలి యూ హ్యావ్ టు రన్. సో షమికాని ఒకసారి గట్టిగా మనం చప్పట్లతో వెల్కమ్ చేద్దాం. అలాగే మనకు సారు పిల్లలకి ఈవినింగ్ గేమ్స్ కానీ మార్నింగ్ యోగా కానీ నేను టక్కన చిన్నపిల్ల వాలంటీర్లుగా వారిని కూడా సార్ ఇలా కాదు సార్ అలా సార్ అని ఎలా అన్నా కూడా ఎస్ వాలంటీర్ అంటే రియల్ డెడికేషన్ అని అంతే ఉత్సాహంగా ఉన్నారు. వారే ఫోన్ చేసి అమ్మ నేను ఒక టీచరు ఒక 3 days మీతో పాటు క్యాంప్లో ఉండి నేర్చుకొని మిగతా వాళ్ళు కూడా నేర్పిద్దాం అనుకుంటున్నానని చెప్పి వచ్చి సార్ చక్కగా అవుట్డోర్ గేమ్స్ అన్ని పిల్లలు బాగా కనెక్ట్ అయిపోతే ఆల్ డేస్ ఉండాలి అంటే వెంటనే ఎక్స్టెండ్ చేసుకుని ఉన్నారు. ప్లీజ్ కమ్ సార్. సార్కి ఒకసారి మనం గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేద్దాం. కృష్ణ గారు రండి సార్. నేను ఎవరిని మర్చిపోను, మా వాలంటీర్స్ రాసేసుకుంటాను. అండ్ నాయక్ గారు వచ్చారా వెనక్కి? నాయక్ గారు, మా నాయక్ గారికి ఒకసారి ఫోన్ చేయండి అమ్మా. సాంబశివరావు ఉన్నారా ఇక్కడ? సాంబశివరావు సార్ బయటికి వెళ్ళినట్టున్నారు మళ్ళీ. సాంబశివరావు సార్ రావాలి సార్. సో సార్ ఇక్కడ స్టాఫ్ అయినా మేము ఎందుకు వాలంటీర్గా కూడా కన్సిడర్ చేసుకున్నామంటే అన్నిసార్లు ఆయన్ని మేము ఇబ్బంది పెట్టేవాళ్ళం సార్. సార్ ఏసీ సార్ ఇది వాటరు ఏదన్నా సరే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సో సాంబశివరావు గారిని గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేద్దాం.
చక్కగా ఒక ఫాదర్ లాగే పిల్లలందరినీ ట్రీట్ చేసి కూర్చోవాలి సారు. జనరేటర్ కానీ ఏమి కానీ వెంటనే మైకులన్నా గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సాంబశివరావు సార్. మిమ్మల్ని చూడగానే నాకు ఇక్కడ ధీమా వచ్చేస్తుంది. అసలు ఎనీ టైం డిస్టర్బ్ చేసినా ఆయన డిస్టర్బ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారు. రాత్రి అయినా మీకు ఎన్నిసార్లు కావాలమ్మా. ఎస్, మన సీక్రెట్ అమ్మో నేను ఇప్పుడు చెప్పకూడదు అనుకుంటా. మన వీరేష్ సార్ మన పేరెంట్ మనతో ఉన్నారు. వారిని గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుకుందాం. ఎస్ సార్, మీరు తప్పించుకున్నాం, మేము వదిలిపెట్టాం. సార్ని ఒకసారి గట్టిగా మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. కోపం ఎంత ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది సార్కి. ఆ కోపం కూడా సరి అయిన కోపం. ఇబ్బందులు వచ్చినప్పుడు ఓర్చుకొని ఎస్ సార్ అన్నీ ఎక్స్ప్రెస్ చేయాలి మన లైఫ్లో. ఎస్ సార్ ప్లీజ్. ఎంతమంది ఉన్నారు సార్ ఫ్యాన్స్ పిల్లల్లో? ఓ వేసుకుందామా? ఎస్ సుధీర్ సార్. సో ఒక పేరెంట్గా జస్ట్ రిజిస్టర్ అయ్యి గ్రూప్లో జరుగుతున్నవన్నీ చూసి ఐ విల్ వాలంటీర్ అని అనడమే గొప్ప విషయం అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా గంధం పెడతాను సార్. అంటే ఈ ఒక్క క్యాంపుతోనే వారు ఆగిపోకుండా సార్ దగ్గర మంచి టైపింగ్ స్కిల్స్ అవన్నీ ఉన్నాయి. సార్ ఈ మెసేజ్ పెట్టండి అనగానే క్షణంలో పోస్ట్ అయిపోద్ది. సో మీ సేవలు నాకు ఇంకా ఇంకా కావాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, బాల వికాస్ టీమ్ అందరి తరపున మీకు మా కృతజ్ఞతలు సార్. ఎస్ ఎస్ సార్. అండ్ అరుణ మేడం అండ్ ప్రదీప్ గారు యుఎస్ మేడం ఒకసారి మ్యూజిక్ ఆపాలి. ఫాలో మీ, మ్యూజిక్ ఒకసారి ఆపాలి శిరీష. యా, సో ఒక్కసారి న్యూ జెర్సీలో నేను మీట్ అయ్యాను వారిని. అమెరికా వెళ్ళినప్పుడు జస్ట్ అక్కడ ఒక క్యాజువల్ టాక్ ఒక సెషన్ తర్వాత వారిని కలవడం జరిగింది. ఇండియా వచ్చి క్యాంప్ ఉందని తెలుసుకొని బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్. ఇంకా ఆయన ప్రదీప్ ఇక్కడ కూడా ఆయన క్లాసులు చేస్తూనే మనకు బుజ్జి పార్టిసిపెంట్. ఒకసారి ఆరుష్ ఎక్కడ? ఆరుష్ హ్యాండ్ రైజ్ చేయాలి. వేర్ ఈజ్ ఆరుష్? ఎస్, కమ్ హియర్, కమ్. అందరూ పార్టిసిపెంట్ నేను అమెరికా అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. సో వాళ్ళు వచ్చి ఇక్కడ అప్పటికే ఏసీ బెడ్లో రండి సార్ ప్రదీప్ అండ్ అరుణ మేడం బాబుని తీసుకురావడమే కాకుండా ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ ఎనీథింగ్, వచ్చి తనతో పాటు కూర్చొని ఇద్దరు డ్యూటీస్ వేసుకొని వాళ్ళ బాబుని చూస్తూ మిగతా పిల్లల్ని కూడా అంతే ప్రేమగా వారు సర్వీస్ చేశారు. మేడం ఒకసారి మీరు మాట్లాడండి, ఈలోగా నేను కూర్చోబెడతానంటే ఒక 10 minutes మాట్లాడి అమ్మో మేడం ఇంత కష్టమా, వీరిని అసలు చాలా కష్టం అనుకుంటూ ఇంకా బాధ్యతగా నెక్స్ట్ డే నుంచి వారు మనకు సేవలు అందించారు. మరి ఆ దంపతులు ఇద్దరిని కూడా మనం సత్కరించుకుందాం. ప్రదీప్ సైలెంట్గా కనిపిస్తారు, బట్ హీ లెర్న్స్ ఎ లాట్. సో ప్రదీప్ మీ ఫీలింగ్. ఆరుష్ ఎలా నచ్చింది మీకు? బాగుంది. ఏం బాగుంది? క్యాంప్ బాగుందంట. మరి నువ్వేం నేర్చుకున్నావు? ఏం నచ్చింది నీకు క్యాంప్లో? మట్టితో బొమ్మలు చేసి. అదిగో సార్ చూసారు కదా సార్, అందుకే మేమంట అంత మట్టితో బొమ్మలు చేసుకోవడం చాలా నచ్చిందంట తనకి. సార్ గట్టిగా మన ఆరుష్ కూడా ట్రెక్కింగ్ కానీ మార్నింగ్ మెడిటేషన్ కానీ యోగా కానీ. నువ్వు చిన్నపిల్లడు కదా నాన్న, నువ్వు బడ్జోలో నేను అమ్మ ఒకటి వెళ్తానంటే ఏడుపంట అసలు. వారు విల్లాలో అక్కడ ఉంటూ రోజు ఉదయం వెహికల్ లేకపోయినా వాళ్ళు అక్కడి నుంచి వచ్చి నైట్ వరకు పార్టిసిపేట్ చేసి వెళ్ళారు. జస్ట్ వారి మెసేజ్ తీసుకుందాం. హౌ డూ యూ ఫీల్ అటెండింగ్ దిస్ హోల్ క్యాంప్? వీరు కూడా 2 రోజులు 3 రోజులని రిజిస్టర్ చేసుకున్న వాళ్ళే, బట్ ఆల్ ద 7 days ఉండిపోయారు. ఒకసారి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. యా, అది మేడం చెప్పినట్టు ఫస్ట్ 3 days రిజిస్టర్ చేసుకున్నామండి. అండ్ ఇక్కడికి వచ్చినాక ఎనర్జీస్ అలా కంటిన్యూ చేయగలిగే మాకు అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇక్కడ వాలంటీర్ చేయడం. కిడ్స్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు మనం. సో ఈ 3 days మేము థ్యాంక్స్ చెప్పాలి మేడంకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఆర్ట్ గురించి అన్నీ చాలా నేర్చుకున్నాం మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ మేడం. అంటే ఇక్కడ చిన్న స్వార్థం ఉంది. మిగతా పేరెంట్స్ ఇక్కడిక్కడే మనం సేవలు అందిస్తాం. మన ప్రదీప్ సార్ని కూడా పూర్తిగా మనం మంచిగా ట్యూన్ చేసామనుకోండి,
యుఎస్లో పత్రికార కళ ఈ ప్రపంచంలో ధ్యానమయం అవ్వాలి, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు ఇదని. సో వారు ఎంతో రోల్ అక్కడ ఉన్న మన ఫారిన్లో ఉన్న మన అందరు పిరమిడ్ మాస్టర్స్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఏ కంట్రీలో ఉన్న అద్భుతమైన సేవలు, ముఖ్యంగా యుఎస్లో స్ట్రిక్ట్ రూల్స్ అండ్ డిసిప్లిన్ మధ్యలో వారు ఎంతో సేవ చేస్తారు, డొనేషన్స్ రూపంలో కానీ, ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ కానీ. సో సార్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళాక అక్కడ జరిగే మెగా మెడిటేషన్ సమ్మిట్ మన ధ్యాన మహాచక్రాల్లాగా. సో లాస్ట్ ఇయర్ నేను అటెండ్ అయ్యాను, అద్భుతంగా. సార్ వాళ్ళు అక్కడ కిడ్స్ సెక్షన్లో రోల్ తీసుకోవాలి అన్నది నా కోరిక. అందుకనే చక్కగా మేడం వాళ్ళు ఇలా స్పెండ్ చేస్తుంటే ఎస్ వారు ఈ ఎనర్జీస్ మనకి యూఎస్ తీసుకెళ్ళాలి అని చెప్పి థ్యాంక్ యూ ప్రదీప్ అండ్ అరుణ. అండ్ దే ఆర్ డిసైడెడ్, నిన్న వాళ్ళే చెప్పారు. యా మేడం కరెక్ట్ గుర్తు చేశారు. సెప్టెంబర్లో ఉంది ప్రోగ్రామ్ యూఎస్లో ధ్యాన మహాచక్రం. అక్టోబర్లో ఉంది. డెఫినెట్గా ఇలాంటి తోటి ప్లాన్ చేసి అక్కడ మేము కూడా ఆర్గనైజ్ చేస్తాం. మేడం మీ ఇన్పుట్స్ కావాలి ఇంకా. విల్ పుల్ మహేశ్వరి మేడం టు యూఎస్ ఫర్ ద ప్రోగ్రామ్. నేను యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఒక థాట్ పెట్టుకున్నాను, యూఎస్లో కూడా ఇలా ప్రోగ్రామ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి. విల్ ట్రై టు మేనిఫెస్ట్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్తాం మనం మనలో ఉన్న భగవంతుడితో? సో బీ ఇట్, తదాస్తు తదాస్తు తదాస్తు. ఆల్రెడీ ఎంఎంఎస్లో ఇంట్రడ్యూస్ చేస్తారు, దానికే లాస్ట్ ఇయర్ పరి నన్ను ఇన్వైట్ చేయడము, పేరెంటింగ్ సెషన్స్ అవన్నీ. సో మీరు ఇలాంటి క్యాంప్స్ అనుకోవడం దట్స్ గ్రేట్, రియల్లీ గ్రేట్. సో మనకి యుఎస్లో బాల వికాస్ యుఎస్ఏ, గట్టిగా చప్పట్లు కడదాం ఒకసారి. అండ్ ప్రదీప్ అండ్ అరుణ గారు దానికి లీడ్స్గా ఉంటారు చక్కగా. థ్యాంక్ యూ సో మచ్. హరీష్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్. యు ఆర్ ఎ వండర్ఫుల్ పార్టిసిపెంట్. థ్యాంక్ యూ. ఎస్, అంతే స్మైల్ ఉంటుంది ఎప్పుడు హరీష్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ సౌమ్య, యా సౌమ్య అండ్ నాయక్ గారు కూడా వారంతలు వారే ఫోన్ చేసి, మేడం నేను ఇలాగా నా పలానా దగ్గర ఉంటాను, మరి మార్నింగ్ మీరు ఎన్ని గంటలకు రాగలరండి బయట ఉంటే అంటే, మీరు ఎన్ని గంటలకు రమ్మంటారో చెప్పండి మేడం, అన్ని గంటలకు వస్తానని చెప్పి నాయక్ వచ్చి, నేను నాయక్ మీరే మాట్లాడేస్తున్నారు, మీరే అనేస్తున్నారు అన్నా కూడా చిరునవ్వుతో వారు మళ్ళీ వెంటనే సవరించుకొని చక్కగా మనకి సపోర్ట్ చేశారు క్యాంప్ మొత్తానికి. సో థ్యాంక్ యూ నాయక్ సార్. నాకు అసలు మీరు ఎక్కడుంటారు ఏంటి కూడా పూర్తిగా తెలియదు, వస్తానన్నారు, వెంటనే వాడేసుకున్నాం బాల వికాస్కి అంతే. మీ ప్లేస్ అండి? మేడం నేను ఇక్కడ తలకొండపల్లి దగ్గర ఒక తండాలో ఉంటాను మేడం. సో ఇక్కడ దగ్గరలో వన్ ఆఫ్ ద తాండాల్లో ఉంటారు. సో లోకల్ సపోర్ట్ మనకి ఎంత ఇంపార్టెంట్. వారు కూడా మెడిటేషన్ నేర్చుకున్నాక ఇట్లా సేవలోకి వస్తారనడానికి నిదర్శనం ఇక్కడ ఉన్న మన ఎంతోమంది గ్రౌండ్ స్టాఫ్ అంతా ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న లోకల్ మిత్రులు ఎంతో సహకారాన్ని ఇస్తారు. సో నాయక్ గారు కూడా మనకి సేవకి వారంతలు వారు అడిగి సేవగా రావడం గొప్ప విషయం. థ్యాంక్ యూ నాయక్ గారు. ఎస్, సౌమ్య అవర్ లిటిల్ ఏంజల్, ఎన్ని తిడుతుంటా అలుగుతుంటుంది, కోపంగా ఉంటుంది, అంతే నవ్వుతూ వర్క్ చేస్తూ ఉంటుంది. సో సౌమ్యకు ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కడదాం. తను తన బ్రదర్ సంజయ్ కూడా చాలా బాగా అక్కడంతా మనకి డైనింగ్ దగ్గర బాగా వాలంటీర్ చేశాడు ఆ సైలెన్స్ మైండ్ఫుల్ ఈటింగ్లో. సంజయ్ నువ్వు కూడా రామ్మా ఒకసారి, అక్కకి నీకు ఒకటే కండువా, కాకపోతే ఒకటే కండువా కప్పేస్తా. బయట ఉన్నాడా? ఓకే. సో థ్యాంక్ యూ సౌమ్య. సో సౌమ్య వాళ్ళు కూడా అంతే, వాళ్ళు వేరే ప్రోగ్రామ్ అలా వచ్చున్నారు, మళ్ళీ వెంటనే ఈ ప్రోగ్రామ్ కూడా వచ్చి మంచిగా మనకు సర్వీసెస్ ఇచ్చింది. థ్యాంక్ యూ సౌమ్య, థ్యాంక్ యూ. సో నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే అందరికీ నా కృతజ్ఞతలు. అండ్ వంట దగ్గర కిచెన్ మేడం కూడా వస్తే బాగుంది, పిలిచాను పెయిడ్ క్యాంటీన్, కానీ మేడం అక్కడ ఆల్రెడీ మధ్యాహ్నం ఆర్డర్కి మనకు మంచిగా వేడివేడిగా మదర్స్ డే కదా, ఈవినింగ్ పెట్టాల్సిన స్నాక్ మా పేరెంట్స్ చాలామంది వెళ్ళిపోతున్నారు లంచ్ తర్వాత అని అంటే మనకి ఇప్పుడే మళ్ళీ ప్రేమగా వారు ఆ బిజీ ఆర్డర్స్ మధ్యలో కూడా స్నాక్స్ చేసి పంపించారు. ఒకసారి వారికి మనందరం గట్టిగా కృతజ్ఞతలు తెలియజేద్దాము. ఈ అదే చెప్తున్నారు, ఆవిడ పిలిచాను వర్క్ ఎవరు మన మోహన్ రెడ్డి గారు వస్తారేమో, ఒకసారి ఫోన్ చేసి చూడండి, మిమ్మల్ని రమ్మట్లేదు ఆవిడకి. ఓకే. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మై హస్బెండ్ శ్రీకృష్ణ. నేను ఏదైనా ఇలాంటి క్యాంప్స్ ఇవన్నీ నేను చేయగలను అంటే ఆయన నా దగ్గర మాట తీసుకున్నారు, నన్ను డయాస్ మీద పిల్లలంటేనే వస్తానని. సో థర్డ్న నేను ఎక్కడ అలసిపోతాను, నన్ను తీసుకొచ్చి ఇక్కడ వదిలి కార్ నాకు ఇచ్చేసి తను ఇక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్ళి అక్కడి నుంచి పాడేరు వెళ్ళాలి. హీ వర్క్స్ ఇన్ పాడేరు. సో అంతలాగా తనకు రెస్ట్లెస్ జర్నీ అయినా డ్రాప్ చేసి మళ్ళీ నేను డ్రైవ్ చేస్తాను, చూస్తున్నారు కదా నేనే డ్రైవ్ చేస్తాను. కానీ ఎక్కడ నేను మళ్ళీ అలసిపోయి రేపు నేను మధ్యాహ్నంకి వెళ్ళి ఇమీడియట్గా ఎల్లుండే మళ్ళీ నేను 9 days క్యాంప్కి వెళ్ళాలని నాకు కూడా చెప్పుకున్నాను. వారు వచ్చేసారు ఇవాళ ఉదయంకే.
ఎందుకు నన్ను మళ్ళీ సేఫ్గా తీసుకెళ్ళేదని. సో వెనక ఇంత సపోర్ట్ అంటే మా పాప వారం రోజుల నుంచి తనతో మాట్లాడలేదు. ఎప్పుడు చేసి నాన్న నీకు తెలుసు కదా వర్క్లో ఉన్నా, నాన్న నీకు తెలుసు కదా ఇదే నేను తనతో మాట్లాడింది. సో బట్ స్టిల్ షీ అండర్స్టాండ్స్, ఎందుకంటే తను రైట్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ నుంచి తనకు నేను ఈ కోర్స్ ఇవ్వడం. ఇన్ఫ్యాక్ట్ బాల వికాస్ తన వల్లే పుట్టింది. తనతో నేను ధ్యాన యజ్ఞాలకు వచ్చినప్పుడు పడిన ఇబ్బంది నుంచి ఏ మదరు ఈ సఫరింగ్ వద్దు, వాళ్ళకి అంతసేపు బలవంతం ధ్యానం వద్దు అనే కాన్సెప్ట్తో బాల వికాస్ స్టార్ట్ అయింది. సో ఒకసారి మా డాటర్ నేహాకి ఒకసారి మనం గట్టిగా చెప్పట్లు కొడదాం. ఈ క్యాంప్కి తను కూడా 5,000 డొనేట్ చేసింది. నేను రకరకాల ఇలా అన్నీ అనుకుంటుంటే అండ్ నెక్స్ట్ క్యాంప్కి కొట్టాల వెళ్ళడానికి కారు కాదు అలసిపోతాను మా కృష్ణ అంటే, నేను టికెట్లు ఏదో ఒకటి తీసుకుంటానేమో సెకండ్ ఏసీలో కంఫర్ట్గా వెళ్ళాలని తనే ఆ టికెట్స్ కూడా నాకు స్పాన్సర్ చేసింది. సో ఆ సేవకి వాళ్ళు ఇప్పటి నుంచి వారు కూడా భాగం అవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మా సార్ రారు, కృష్ణ నేను ఒకటే అన్నాను, నిన్ను అడగము ధ్యానం చేసుకో హాయిగా ఏసీలో కూర్చొని అంటే వచ్చారు. ఎస్ కృష్ణ, సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు కమ్. ఎస్. సో ఇదే కాదు బాల వికాస్ కానీ ఎనీ ప్రోగ్రామ్ అంటే ఒక చక్కటి సహసృష్టికర్త తను, నాకు ఒక మంచి కో క్రియేటర్. నేను మ్యారీడ్ అండ్ డివోర్సీ, నా ఫస్ట్ జాబ్ కలీగ్ తను. ఇష్టపడి 7.5 years వెయిట్ చేసి పత్రికారిని మా పేరెంట్స్ని అందరినీ సంప్రదించి నేను నా జీవితం ధ్యానము సేవ హాయిగా ఉంది అంటే, లేదు చక్కగా మీరు ఇంకా బాగా సేవ చేయడానికి నేను సహకరిస్తాను అని కోరుకొని పత్రికారి చేతుల మీదుగా మా పెళ్ళయింది. సార్ మా మ్యారేజ్ చేస్తూ 2011లో ఈ కళ్యాణం వల్ల వీరెంత సుఖపడతారో తెలియదు కానీ లోక కళ్యాణం అవుతుంది అన్నారు. సో ఆ రోజు మాకు పూర్తిగా అర్థం అవ్వలేదు, తర్వాత ఇమ్మీడియట్గా అర్థమైంది. ఎందుకు అంటే అలాగే పెళ్ళి నన్ను వద్దు హాయిగా ఉంది ధ్యానము సేవ పాప అన్నప్పుడు జాబు అన్నప్పుడు మ్యారేజ్ ఎవరిని సార్ గుడ్ బ్యాడ్ అన్నారు, కానీ నన్ను పిలిచి భోజనం పెట్టి ఆయన ప్లేట్లో నాకు ఇచ్చేసి వెండి పళ్ళెంలో ఆయన తినిపిస్తూ మేడం హీఈస్ ఎ నైస్ గై యూ షుడ్ గెట్ మ్యారీడ్ అన్నారు. సార్ని ఎవరిని నైస్ బ్యాడ్ అని జడ్జి కూడా చేయరు, ఏమీ చెప్పరు, ఎందుకంటే అన్ని గుణాలు మంచివని తీసుకునేది. ఎందుకు అని మీకోసం కాకపోయినా నా కోసం పాప కోసం మీరు పెళ్లి చేసుకోవాలన్నారు. సార్ కోసం నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అనిపించింది, బట్ చెప్పారంటే ఏదో అని. తర్వాత కృష్ణ నా లైఫ్లో ఎంటర్ అయ్యాక ఆయన ప్రతి ప్రోగ్రామ్కి ఎస్ నేను పాపను చూసుకుంటాను, ఫైనాన్షియల్ చూసుకుంటాను, కంప్లీట్గా సేవకి నువ్వు పూర్తిగా వెళ్ళిపో అని. మేము మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీయే, నేను కూడా జాబ్ చేస్తూ మంచి లగ్జరీస్గా ఉండొచ్చు, కానీ ఎస్ అని చెప్పి తను ఒకటే మాట సార్ అడిగారు. జాబ్ సార్ నా మ్యారేజ్ కాకముందు నన్ను వదలమన్నారు, వదిలేను. తర్వాత ఒక బొటీక్ పెట్టమన్నారు, పెట్టిన తర్వాత మాకు మ్యారేజ్ చేశారు. ఏమయ్యా నిన్ను కూడా అడగాలి ఇప్పుడు, ఓకేనా తను అన్నీ క్లోజ్ చేసేస్తుంది ఫుల్ టైం సర్వీస్ కంటే, ఎస్ సార్ అని తను వెంటనే చెప్పారు. సో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఒక 25,000 అడిగితే 50,000 ఇస్తారు, అప్పు చేసి 50,000 అడిగితే 1,00,000 రూపాయలు ఇస్తారు. ట్రైబల్ ఏరియాలో సార్ నన్ను వర్క్ చేయమంటే జాబ్ మార్చుకున్నారు, కంఫర్టబుల్గా ఉన్న యూఎన్ వర్క్ చేస్తున్నారు కన్సల్టెంట్గా, వెంటనే ట్రైబల్ ఏరియాకి వచ్చారు. అండ్ ఎక్కడ నన్ను సార్ హైదరాబాద్ రమ్మంటే వెంటనే జాబ్ ఇటు మార్చుకొని ఇటు వచ్చారు. సాధారణంగా ఒక ప్యాకేజ్లో కంటిన్యూ అయితేనే కదా మనకి మంచిగా అన్ని ఇన్సెంటివ్స్ ఉంటాయి, బట్ స్టిల్ తను ఎప్పుడు స్పిరిచువల్ వర్క్కే ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకు నేను ఒక పార్ట్నర్ కో క్రియేటర్గా ఉంటే ఎంత బాగుంటుందని. సో సార్ అన్న నా కోసం పెళ్లి చేసుకోవాలంటే ఈ స్పిరిచువల్ వర్క్ కోసం మీకు ఉపయోగపడతాడు అని చెప్పారు అనేది నాకు అర్థమైంది, ఆ నా కోసం పెళ్ళి అనేది. సో థ్యాంక్ యూ శ్రీకృష్ణ, కంప్లీట్గా నాకు ఒక అద్భుతమైన సపోర్ట్గా ఉండి సహసృష్టికర్తగా నిలబడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ప్రతి పేరెంట్కి మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. 7 days ఇప్పుడున్న బిజీ కాలంలో నాట్ ఏ జోక్. ఎవ్వరు కూడా వెళ్ళకున్నా 7 రోజులు వాళ్ళ పిల్లలతో పాటు ప్రతి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసి నేను టక పిల్లలన్నట్టే వారిని కూడా అన్న ఎంత స్పోర్టివ్గా తీసుకొని ఎస్ ఈవిడ మనకి మన పిల్లలకి ఏదైనా నేర్పించడానికే చెప్తున్నారు అని నిన్న ఫీడ్బ్యాక్లో కూడా. అండ్ ఎవరైతే నిన్న పిఎంసికి ఇంకా మీ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదో ఇప్పుడు లంచ్ వెంకట్ రాజుకి కొంచెం లేట్ లంచ్ ఉంటుంది. సో ఇక్కడ మనం కంటిన్యూ అయిపోతాము హాయిగా ఆ ఇంటర్వ్యూస్ అన్నీ షేర్ చేస్తే ఈ అనుభవాలు మిగతా పిల్లలందరూ కూడా చూసి మిగతా పేరెంట్స్ కూడా ఇన్స్పైర్ అవ్వడానికి. సో ఆ ప్రతి పేరెంట్కి ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. వాళ్ళు సమయాన్ని వెచ్చించి వారి పిల్లల కోసము చక్కగా వాళ్ళ పిల్లల కోసమే కదా ఎందుకు అనుకోవచ్చు, కానీ
7 days అన్నిటికీ, అన్ని జాబులకి వాళ్ళ దీనికి అంత పర్మిషన్స్ తీసుకొని వచ్చేసి ఉండిపోయి, వారు కూడా చిన్నపిల్లల్లాగా మట్టి బొమ్మలు చేసి ట్రెక్కింగ్లకు వచ్చి మెడిటేషన్కి వచ్చి యోగా, అమ్మమ్మలు నానమ్మలు కూడా నాకు భయం వేసేది వీళ్ళన్నీ బెండ్ చేసేస్తారు సన్నగా ఏదైనా అయితే పిల్లల్ని ఎవరు చూస్తారని. సో వాళ్ళందరూ కూడా చక్కగా యోగాలో అన్నిట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి గేమ్స్ ఆడుకొని అవుట్డోర్ గేమ్స్ అన్నీ కూడా. సో ప్రతి ఒక్కరి పేరెంట్కి టీం బాల వికాస్ తరపున ధన్యవాదాలు. అండ్ సుధీర్ సార్, మీరు ఏమీ అనకూడదు, సార్ని సన్మానించుకుందాం ఒకసారి. నిజంగా అన్న విజయభాస్కర్ రెడ్డి అన్న, అమ్మ నీకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మా సుధీర్ అన్న ఉంటారు, ఆయన కూడా చక్కగా ఒక టీచరు. సో పిల్లలంటే ఇష్టము ఏదైనా అని వారు అన్నారు. అన్నట్టుగానే డే 1 నుంచి ఆయన ఏది అడిగినా సార్ ఇది కావాలి అంటే చాలు వెంటనే వారు అరేంజ్ చేయడము, ఆ ఒక అట్ట ముక్కల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడాను. సో అలాగే పిల్లలందరితో కూడా ఎంత బాగా మాట్లాడారు స్వీట్గా ఆయన, ఎవరితోనైనా ప్రతి ఒక్కరితో ఇందాక అన్నట్టుగా మర్యాద రామన్న సార్ మనకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, మహేశ్వర మహాపీఠ తరఫున కృతజ్ఞతలమ్మా. ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలు వదిలిచి ఈ మహేశ్వర మహాపీఠలో గొప్ప కార్యక్రమం చేసి ఈ మహేశ్వర మహాపీఠ గొప్ప పేరు తెచ్చారు. మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. స్పెషల్లీ మహేశ్వరి మేడంకు. సో మన పిల్లలు ఈవేళ మదర్స్ డే అని వాళ్ళే ఫ్రూట్స్ తెప్పించుకొని మేనేజ్ చేసుకొని ఫ్రూట్ కేక్ చేశారంట మదర్స్ డే సెలబ్రేషన్. దానికోసం ఆద్య డ్యాన్స్ అయిన వెంటనే పరిగెత్తింది ఆ ఫ్రూట్ కేక్ చేసుకొస్తాం. ఆ పిల్లలకి ఒకసారి మనం ఆ సెలబ్రేషన్ నాన్న ఉంది ఇక్కడ సెలబ్రేట్ చేస్తాం. అలాగే మన చిన్నారి భవదీప్ రెడ్డి తన బర్త్డే ఒకసారి మేడం భవదీప్ రెడ్డిని తీసుకుని ఒకసారి రావాలి. వారికి కూడా మనం చక్కగా బర్త్డే అందరూ మనం విష్ ఇద్దాం. నా సన్మానం అంట అసలు మేడంకి చేయాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పాలి, ఎలా చెప్పాలి చెప్పండి. అబ్బాబాబా అబ్బాబాబా, ఎస్, సూపర్ కిడ్స్. అండ్ భవదీప్ రెడ్డి బర్త్డే. సో రమాదేవి మేడంని మనం సన్మానించుకోవాలి. మేడం వద్దన్నా మీరు వద్దంటారు కానీ మేము గంధమైనా పెట్టాల్సిందే మేడం కండువా. ఎందుకంటే నిజంగా మేడం యూ బీయింగ్ హియర్ అన్ని రోజులు అంతా చక్కగా లగ్జరీస్గా వాళ్ళకి అన్ని ఇక్కడే అకామిడేషన్ ఉన్నా మేడం చక్కగా మనతో పాటు ఉండి అండ్ పార్టిసిపేట్ చేయడం ప్రతి యాక్టివిటీలో. ట్రెక్కింగ్ దగ్గర నుంచి బొమ్మలు ఫొటోస్ మీ గ్రూప్లో షేర్ చేస్తాను. ఆవిడ ఒక పెద్ద రవివర్మ లాగా ఒక ఆర్టిస్ట్ లాగా మట్టితో వినాయకుడిని చేసి కలర్స్ చైర్లోనే కూర్చొని వంగి వంగి కలర్స్ చేస్తే కానీ ఎవరో ఆ వినాయకుడిని విరిగిపోయాడంట వినాయకుడు. బట్ ఫోటో అయితే నా దగ్గర ఉంది. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. గట్టిగా చప్పట్లు కొడదాం. మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు గంధం తీసుకో. భూమిక థియేటర్ మా పిల్లలు మామూలుగా ఎంజాయ్ చేయాలంటే మైక్. జీవన్ మొన్న వచ్చారు కదా మనతో పాటు బర్త్డే చేసుకున్నారు సార్ వాళ్ళ పెద్ద అబ్బాయి. ఫస్ట్ మన పిరమిడ్
యంగ్ మాస్టర్ అసోసియేషన్ తన నుంచే ఇనిషియేట్ అయ్యింది. యూత్ అందరికీ మంచి ప్రోగ్రామ్స్, క్లాసెస్, వాళ్ళకి వెళ్ళి మెడిటేషన్ చెప్పడం స్కూల్స్లో, కాలేజెస్లో కానీ ఇక్కడ మన ఇంటర్నల్గా అంటే యూత్కి రైట్ టైంలో మెడిటేషన్ అందితే ఈ ప్రపంచానికి వాళ్ళే మార్పు తీసుకొస్తారనే కాన్సెప్ట్ని జీవన్ చాలా బాగా ముందుకు తీసుకెళ్లారు. అండ్ వారి చిన్నబ్బాయి ధ్రువ అండ్ దీప్తి మేడం విజన్ బోర్డ్స్కి రకరకాల వాటికి మనకు కావాల్సిన మెటీరియల్ వెంటనే ఏది కావాలో చెప్పండి మేడం, ఎన్ని కావాలో ఆర్డర్ పెడదామని చెప్పి వారు కూడా మనకు ఎంతో సహకరించారు. అండ్ మన పిల్లలందరికీ కేక్ మిస్ అయ్యారు, సడన్ సెలబ్రేషన్ చేసామంటే ఈవినింగ్ కల్లా మనం కేక్స్ తిన్నాం కదా మంచిగా, ప్లమ్ కేక్స్ దీప్తి మేడం మనకి స్పాన్సర్ చేశారు. వారికి ఒకసారి గట్టిగా ధ్రువ అండ్ దీప్తికి చప్పట్లు కొడదాం ఒకసారి. అండ్ అయాన్ వారి ఇంట్రెస్టే మనకు ఆంటీని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. కంప్లీట్గా క్యాంప్ మొత్తము గో గెట్టర్, ఇమ్మీడియట్గా క్విక్ లెర్నర్, వెంటనే చెప్పేయాలి. సో నేను అయాన్ 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 అని ప్రతిక్షణ, ఎందుకంటే తను బాగా చెప్పాలి, అందరితో షేర్ చేసుకోవాలి అని, బట్ తనకు కూడా నేర్పించాలి కాబట్టి షేరింగ్లో కూడా అందరూ చేయాలి అనే దానికోసం. సో ఆల్ ద టైమ్ అయాన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ చక్కగా 2 విల్లాస్ వెనకనున్నా కూడా అందరితోటి ఉంటాను అని చక్కగా ఉండి, వారి నాన్నమ్మకి మనం ఒక దగ్గర ఇచ్చాం, అయాన్కి ఒక దగ్గర ఇచ్చాం, బట్ స్టిల్ అందరు బాయ్స్తోనే ఉంటానని ఉంటున్నారు. అయాన్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. రాంబాబు సార్ ఎంత మంచోడంటే 2 విల్లాసు ఏ గెస్ట్లు వచ్చినా కూడా సుధిరెడ్డి గారు 2 ఫ్రీగా ఇచ్చేయండి చెప్పారు. చాలా గొప్ప మనసు ఉన్నారు రాంబాబు సార్. ఈ పిరమిడ్ ట్రస్టీగా ఉండడం మన అదృష్టంగా భావిస్తాను. అసలు నేను క్యాంప్ ఇలా చేస్తున్నాను అంకుల్ ఇలా అన్నప్పుడు అదే ఎండల కోసం అంటే, అమ్మా మన క్యాంప్ అంతా మన హౌస్ విల్లా మొత్తం ఫర్నిష్ అయ్యి ఉంది, మీరు హ్యాపీగా వాడుకోండి, మీరు మిల్లెట్స్ ఏదైనా కుక్ చేసుకోవాలన్నా అన్ని సెటప్ ఉంది అని చెప్పి మన డ్రైవర్ ఉంటాడమ్మా, మీకు ఎక్కడ కావాలన్నా వెళ్ళండి, నీకు ఎక్కడికైనా వెళ్ళే పరిస్థితి ఉందా, ఆ రోజు వస్తే మళ్ళీ ఈ రోజు నేను బయట దాటాలి గేట్. సో అద్భుతం అంటే సహకరించడం ప్రతి దానికి కూడా. నెక్స్ట్ నేను స్వయంగా ఉంటానమ్మా క్యాంప్లో, ఎటువంటి మీకు ఇబ్బందులు రాకుండా కంప్లీట్గా నేను బాధ్యత తీసుకుంటాను. అంటే బాధ్యత అంటే అక్కడ టక్కన అవసరం అయితే మనీ ఎనర్జీ ఇవ్వాల్సి ఉంటుంది, ఆ టైం పెట్టాల్సి ఉంటుంది. వారు ఒక 2 కంపెనీలు నడుపుతారు, బట్ ఇంత స్టిల్గా ఈరోజు నిన్న రావాలి, భూమి థియేటర్ వారే స్పాన్సర్ చేశారు కదా, మీరు రావాలి అంకుల్ అని చెప్తే వారికి అవ్వలేదు, కానీ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు వచ్చారు వెంటనే.